టీఆర్ఎస్ కి సంబంధించి ఇప్పుడే ఒక్కొక్కటిగా ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ కి సంబంధించి యూసుఫ్గూడ అలాగే యూసుఫ్గూడ అండ్ మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. అండ్ మెహదీపట్నం కి సంబంధించి ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతున్నాయి. దానికి సంబంధించి మరింత సమాచారం డెస్క్ నుంచి రమేష్ బాబు అందిస్తారు. రమేష్ బాబు. బిందు, ఇప్పుడిప్పుడే మనకు ఫలితాలు క్లియర్ కట్గా వస్తున్నాయి. కాసేపటి క్రితమే ఫస్ట్ రౌండ్ బయటకు వచ్చేసింది. ఫస్ట్ రౌండ్లో మనకు ఇప్పుడు చూసుకుంటే కనుక మెట్టుగూడలో టీఆర్ఎస్ విన్ అయింది. యూసుఫ్గూడలో కూడా టీఆర్ఎస్ గెలవడం జరిగింది. అట్లాగే ఎంఐఎం మెహదీపట్నంలో మాజిద్ హుస్సేన్ గెలిచినట్టుగా ప్రకటించేశారు అధికారులు. అది బ్రేకింగ్ చూస్తున్నాం మనం. అట్లాగే ఏఎస్ రావు నగర్ నుంచి కాంగ్రెస్ మొదటి ఖాతా తెరిచింది, మొదటి సీటు గెలుపొందింది. ఇట్లా ఈ 4 సీట్లు ఇప్పటికైతే ఫలితాలు వచ్చేసాయి. ఈ 4 సీట్లలో 2 టీఆర్ఎస్, 1 ఎంఐఎం, 1 కాంగ్రెస్ ఇట్లా గెలిచినట్టుగా ఉంది. ఇంకా ముందంజలో ఉన్న సీట్లు ఎక్కువ ఉన్నాయి. కౌంటింగ్ అంతా జరుగుతూ ఉంది. మధ్యాహ్నము 3-2 గంటల ప్రాంతానికి కొన్ని రౌండ్లు ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ టైం వరకు మనకు కొంత సమాచారం, అంటే ఎవరు ఏ సీట్లలో ఎన్ని సీట్లు కైవసం చేసుకున్నారు అనేది కొంత క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడైతే ముందు అంటే పోస్టల్ ఎలక్షన్స్ లోపల, పోస్టల్ కౌంటింగ్ లోపల ముందంజలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు కాస్త సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. ముందు టీఆర్ఎస్ వచ్చేసింది. తర్వాత ఎంఐఎం ఎక్కడెక్కడైతే పాకెట్స్ లోపల తన బల నిరూపణ పట్టు ఉందో అక్కడక్కడ ఆధిక్యంలో ఉంది. కొన్ని చోట్ల టీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇది ఎక్కడ ఎవరు గెలిచారనే విషయం రావడానికి మాత్రం కొంత టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే కనుక సనత్ నగర్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది. అక్కడ తర్వాత ఈ ఆలస్యంగా జరుగుతుండడంతో కార్యకర్తలు అంటే ఏజెంట్లకి తర్వాత ఈ కౌంటింగ్ సిబ్బందికి ఆ ఘర్షణ వాతావరణము, తర్వాత అనుమానాస్పదమైనటువంటి వాతావరణము నెలకొంది అట్లా కనపడుతుంది. అట్లాగే బిఎన్ రెడ్డి నగర్ లోపల ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఆ తర్వాత వెంకటాపురంలో చూసుకున్నట్టయితే కదా అక్కడ బీజేపీ ముందంజలో ఉంది. తర్వాత ఇది ఇప్పటి ఉన్నటువంటి తాజా సమాచారం. అయితే దీన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక గెలుపు ఓటములు అనేటివి సహజమైన విషయాలే. కానీ ఇప్పుడు ఈ కౌంటింగ్ లోపల చూసుకున్నట్టయితే బీజేపీ ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్తే నైతికంగా అంటే ప్రజల ఆలోచన సరళిని ప్రతిఫలించినట్టుగా తను ఒక మెజారిటీలో అయితే కనపడుతుంది. బీజేపీ ఇప్పటివరకైతే గెలుపు అనేది క్లియర్ కట్గా రాలేదు ఎక్కడ కూడా. కానీ ముందంజలో మాత్రము టీఆర్ఎస్ తర్వాత బీజేపీనే ఉంది. ఆ తర్వాత ఎంఐఎం ఉంది. కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 12:30 తర్వాత 1 గంట 2 గంటల ప్రాంతం లోపల మనకు గెలుపోవటంల మీద కొంచెం క్లియర్ కట్గా మనకు ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. బిందు. రైట్ రమేష్ బాబు, థ్యాంక్ యూ. ఫలితాల తొలి రౌండ్ ఫలితాలు బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్ పుంజుకుంటోంది. 70 డివిజన్లలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో అధికార టీఆర్ఎస్ 35 స్థానాల్లో ఆధిక్యంలోకి రాగా బీజేపీ 21 స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అలాగే ఎంఐఎం 16 స్థానాల్లో ఆధిక్యంగా ఉండగా కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఒక్కొక్కటిగా గ్రేట్లో ఫలితాలు ఎన్నికల అధికారులు వెల్లడిస్తున్నారు. మెహదీపట్నం నుంచి ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. యూసుఫ్గూడలో రాజ్ కుమార్ పటేల్, మెట్టుగూడ నుంచి రాసూరి సున్నితలు అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏస్ట్రా నగర్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి శిరీష విజయం సాధించారు. దీంతో ఇప్పటికీ టీఆర్ఎస్ 2 స్థానాలను కైవసం చేసుకోగా ఎంఐఎం కాంగ్రెస్ చెరొక స్థానాలను కైవసం చేసుకుంది. కుకట్పల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. పోలైన ఓట్ల కన్నా బాక్స్ లో ఎక్కువ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తూ అధికారులపై వాగ్వాదానికి దిగారు. అలా ఎలా వచ్చేశాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మౌలాలిలో కూడా పోలైన ఓట్ల కన్నా అధికంగా 33 ఓట్లు వచ్చాయని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ కౌంటింగ్ లో స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ గుర్తున్నా ఓటును పరిగణించాలన్న ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే హైకోర్టు తీర్పును మాకందలేదని ఎస్ఈసీ చెబుతూ సర్క్యులర్ నిబంధనలో అధికారులు కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈసీ అవలంబిస్తున్న తీరును బీజేపీ ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలలో వద్ద నమోదైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు వచ్చాయని గందరగోళ పరిస్థితి నెలకొంది. రైట్ గా దీనికి సంబంధించి నాతో పాటు స్టూడియోలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీవర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకులు. నమస్తే అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఎలా చూడవచ్చు అంటారు? ఒకనొక సిచ్యువేషన్ లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనుకున్నదే జరుగుతోంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు మరి? ఉదయం మనం చూసినప్పుడు ఏదైతే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ యొక్క ఓటర్స్ని లెక్కించినప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు 80 years దాటినటువంటి వాళ్ళు, కొంత ఎంప్లాయీస్ ఉన్నారు. సో దాంట్లో పూర్తిగా కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి చాలా యొక్క డివిజన్లో అనుకూలంగా ఓటేసినట్టు తీరు ఉంది. సో మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము సంక్షేమ పథకాలు మేము 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పుకుంటున్నాడో, ఇదే వృద్ధులందరూ కూడా హైదరాబాద్లో ఈరోజు మేము హాస్పిటల్కి పోవాలన్నా బయటికి పోయి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితిలో మా ప్రాణాలన్నీ కూడా గాలిలో పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి రోడ్లు లేనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, గుంతలమయంతో ఉన్నటువంటి సిటీ ఉందని చెప్పేసి ఈ యొక్క ట్రెండ్ అనేది మనం ఉదయం ఏది జరిగిందో దాన్ని మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం యొక్క విధానాలు ఎలా ఉన్నాయి అనేది మనందరం ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు మరి ఆ యొక్క పెద్ద మనుషులు పెద్దవాళ్ళందరి యొక్క ఆలోచన తీరు ఏదైతే ఉందో, నీవిచ్చే 2000 రూపాయలు కాదు, మాకు జీవితం యొక్క భరోసా కావాలి, మాకు మౌలిక వసతులు కావాలి, మా గల్లీలలో మా ఏరియాలలో మా ప్రాంతాలలో మాకు సౌకర్యమైనటువంటి రోడ్లు కావాలి, మంచి నీళ్లు కావాలి, లేకపోతే డ్రైనేజ్ కావాలి అనే యొక్క వ్యవస్థ ఈరోజు మనం ఆ యొక్క ఉదయం జరిగినటువంటి ఎపిసోడ్లో మనం చూడొచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే నడుస్తూ ఉందో, సో దీంట్లో భారతీయ జనతా పార్టీ మరి హోరావరిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో తలపడుతూ ఇలా ఈ యొక్క ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఈరోజు చూపిస్తూ ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే చెప్పుకున్నారో 67,000 కోట్ల రూపాయలు మేము ఈ యొక్క నగర అభివృద్ధికి పెట్టాం, మరి గతంలో 99 సీట్లు ఇచ్చారు, ఈసారి మాకు అంతకన్నా ఎక్కువ ఇస్తారు, 103 పైన ఇస్తారని చెప్పేసి మరి వీళ్ళందరూ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే కవిత వరకు అందరూ కూడా చెప్పారు. కానీ పరిస్థితి చూస్తే ఆ విధంగా లేదు. ఇవాళ వీళ్ళు చీకటి ఒప్పందం ఉన్నటువంటి ఎంఐఎం ఎన్నికల ముందు మాకు టీఆర్ఎస్తో సంబంధం లేదని చెప్పేసి ఇటు టీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేసినా అటు ఎంఐఎం పార్టీ డిక్లేర్ చేసినా వాళ్ళిద్దరి యొక్క ఏదైతే చీకటి ఒప్పందాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు టీఆర్ఎస్ ఏదైతే కనిపిస్తున్నట్టు ఈ యొక్క వ్యవహారం కావచ్చు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం ఒకటి అందరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక క్వశ్చన్ ప్రారంభమైంది. అంటే రాష్ట్ర ప్రజల ముందు ఈరోజు ఒక చర్చ ప్రారంభమైంది. ఏంటి అంటే మరి దుబ్బాక ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే ముఖ్యంగా దుబ్బాక ఎన్నిక అనేది ఏదైతే ఉప ఎన్నిక ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేటీఆర్కు హరీశ్వరరావుకు మరి మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గం. మరి దుబ్బాక అనేది ఏదంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి పెట్టుకుంటే జెడ్పీ చైర్మన్కు ఉన్నటువంటి అన్నీ కూడా ప్రజాప్రతినిధులు అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నా అధికార దుర్వినియోగం చేసినా అక్కడ ప్రజలు ఏంటంటే ఒక మార్పును తీసుకోవాలి, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక దెబ్బ చెప్పాలి, టీఆర్ఎస్కు ఒక బుద్ధి చెప్పాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి ఓటు వేయడం అనేది మనం చూసాం. అక్కడ కూడా మేము ఏం చెప్పాం, దుబ్బాకలో ఈ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురాగలిగాం. ఈ రాష్ట్రం ఏదైతే కేంద్రం ₹1 కూడా కేంద్ర సహకారం అందిస్తలేదన్నటువంటి ముఖ్యమంత్రి గారు పెన్షన్లో కూడా కేంద్రం యొక్క సహకారం ఉందని చెప్పే కాడికి మేము తీసుకురాగలిగాం. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఎన్నికల్లో కేంద్రం ఏమిస్తుంది ఈ రాష్ట్రానికి అనేది రాష్ట్ర ప్రజల ముందు ఒక చర్చను మనం తీసుకొని రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు ఏమిస్తున్నాం అనే విషయం చెప్పాం. అప్పటి కూడా ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారు. ఎన్నికల కన్నా ముందు రైతు వేదికను ఒకటి ఏదైతే ఓపెన్ చేస్తూ ఆ యొక్క రైతు వేదిక కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల నుంచి 11 లక్షల వరకు వాడుకున్నటువంటి ఆ దాంట్లో కూడా
మాకు కేంద్రం రూపాయి ఇవ్వలేదని అబద్ధం ఏదైతే చెప్పారో ఆ అబద్ధాన్ని కూడా ఒమ్ము చేస్తూ ప్రజలందరూ కూడా బీజేపీకి ఇచ్చారు. అంటే ఇవాళ మార్నింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ కన్నా బీజేపీలోనే ముందంజలో ఉంది. అండ్ ఓకే తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి, బీజేపీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది నమ్మారు. అండ్ ఇప్పటికీ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. బట్ స్టిల్ ఇప్పుడు వచ్చిన మన కౌంటింగ్, అసలైన కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ యూసుఫ్గూడలో, మెట్టుగూడలో విజయం సాధించడం జరిగింది. అండ్ ఎంఐఎం కూడా మెహదీపట్నం, డబిర్పుర వచ్చేసింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ కి కూడా ఒక సీట్ వచ్చేసింది ఏఎస్ రావు నగర్ లో. మరి బీజేపీ ఇప్పటివరకు బోని కొట్టని పరిస్థితి ఏ విధంగా చూడవచ్చు? అంటే మనం ఇది ఓన్లీ ఏది మొదటి రౌండ్ లో ఎక్కడైతే తక్కువ ఓటింగ్ జరిగినటువంటి డివిజన్స్ ఉన్నావో దానికి సంబంధించినటువంటి ఫలితాలు రావచ్చాయి. సో మిగతావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మీరున్న దాంట్లోనే ఇప్పుడు 30 బీజేపీ కూడా 26 సీట్లలో ఆధిక్యంలో ఉంది అని చెప్పేసి మనకు వస్తూ ఉంది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అంటే ఈ యొక్క ఎన్నికల్లో ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పును తీసుకొచ్చేటటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు ఆలోచించేటువంటి ఎన్నికలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో అంటే అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీకే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు 2014 ఇచ్చారు, 2018లో ఇచ్చారు. 2018లో ఇచ్చిన తర్వాత వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఇవాళ ప్రజల్లో ఏమొచ్చిందంటే ఈ రోజు ఎవరిని కాంగ్రెస్ని గెలిపించినా వాళ్ళంతా టీఆర్ఎస్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను, ప్రజలను గొంతును మరి ఈరోజు వినిపించాలి, ప్రజా సమస్యలను ఈరోజు ప్రశ్నించడానికి ఒక శక్తిని ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపుకు ఇక్కడ క్రమంగా మరి వస్తున్నటువంటి తీర్పు మనం ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో చూస్తున్నప్పుడు కనిపిస్తుంది. హైదరాబాద్ విషయంలో కూడా ఇవాళ విశ్వనగరం అనుకున్నట్టు హైదరాబాద్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చూడండి డే 1 నుంచి ఏ విధంగా అడ్డదారుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలని చెప్పేసి మరి మొదటి రోజు నుంచి కూడా కుట్రలు చేస్తూ ఉంది. ఈరోజు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఒకవైపు ఉంది. హైదరాబాదులో ప్రజలందరూ కూడా వర్షాలు వచ్చేసి, వరదలు వచ్చేసి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి సందర్భంలో ఎన్నికలను తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి, తర్వాత ఎన్నికల్లో ఏదైతే ఓటర్స్ ఏదైతే ఉందో ఎన్రోల్మెంటు లేకపోతే దాంట్లో ఉన్నటువంటి చేర్పులు, మార్పులు కావచ్చు, అబ్జెక్షన్లు కావచ్చు, కనీసం కూడా సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు విత్డ్రాల్ చేసుకునేంత వరకు కూడా ఫైనల్ ఓటర్ లిస్టు ఇవ్వలేని పరిస్థితి. ఈ యొక్క ఎన్నికల సంఘాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి ఒత్తిడి చేసి ఇక్కడ ఏదైతే అక్రమాలు ఉన్నావో అవన్నీ కూడా ప్రజలు గమనించారు. తర్వాత వచ్చినటువంటి ఓటింగ్లో కూడా మీరు చూశారు. మరి ఎందుకు దీంట్లో ఈరోజు మేమందరం కూడా మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది ఓటింగు మరి గంటకు వీళ్ళు ఓటింగ్ ఇచ్చారు. ఉదయం 8కి ఎంత అయింది, 9కి ఎంత అయింది, 3కి ఎంత అయింది, 5కి ఎంత అయిందని మీరు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి 5 గంటల వరకు మరి 22%, 30%, 28% అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి 5 నుంచి 6 మధ్యలో ఏదైతే జరిగినటువంటి ఆ పర్సెంటేజ్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి 24 గంటలు పట్టింది. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి 24 గంటలు పట్టింది. సో దాంట్లోనే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఓటుకు నమోదైనటువంటి ఓటర్లకు మరి కౌంటింగ్కు చాలా తేడా వస్తుంది. ఈరోజు మీకు కూకటపల్లి కావచ్చు, అనేక దాంట్లో అంటే ప్రభుత్వం రాత్రి కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఒక ఆర్డర్ని తీసుకొని వచ్చేసి ఏదైతే ఎలక్షన్లో ఉపయోగించాల్సిన స్వస్తిక్ ఏదైతే ప్రభుత్వం ఈసీ ఇచ్చినటువంటి ఆ యొక్క ముద్రను కాకుండా ఏదేసినా కూడా టిక్కు పెట్టినా కూడా మరి ఇక ఎన్నిక చెల్లుతుంది అని చెప్పేసి ఆర్డర్ తీసుకొని వస్తే ఈ ఆర్డర్ను భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ చేస్తే కోర్టు ఆ యొక్క ఉత్తర్వులను సస్పెన్షన్ చేస్తే దీన్ని గౌరవించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషను మాకు అందలేదు అని చెప్పేసి ఒక కుంటు సాకుతోటి ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇప్పటికి కూడా అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది చాలా సహజమైన అంశం. దాన్ని ఒక గెలుపు కోసం ఈ విధమైన అడ్డదారులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వం ఏదైనా సరే ఇలా మీరు 99 ఉన్నటువంటి దాంట్లో మేము అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశాం కాబట్టి 103 వస్తుందని చెప్తా ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ 103 ఇచ్చేది 99 కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు. ఇలా బీజేపీకి పట్టం కట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే చెప్తున్నటువంటి మాటలు ఏతుందో ఈ మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు ఖర్చు పెట్టినామనుకుంటున్నారో దాన్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు చాలాసార్లు చెప్తా ఉంటారు. ఇప్పుడు హరీష్ రావు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఒకటి కోమటి చెరువు అని ఉంటుంది. ఆ కోమటి చెరువును నేను చాలా అద్భుతంగా తయారు చేసినని చెప్తా ఉన్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిన కోమటి చెరువుకు 500 కోట్ల రూపాయలు పెట్టి మరి చాలా అద్భుతంగా చేసినామని చెప్తా ఉన్నారు. వీళ్ళ తీరు ఎట్లుందంటే 10 రూపాయలు కావాల్సిన దానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఏదో అభివృద్ధి చేసినాము అని చెప్పేసి
కొన్ని తమ నియోజకవర్గాలకు సంబంధించినవి, అటు గజ్వేల్ కావచ్చు, ఇటు సిద్దిపేట కావచ్చు, అటు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలు తప్ప మరి రాష్ట్రంలో 119లో అనేక నియోజకవర్గాల్లో ఈరోజు అభివృద్ధి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం ప్రభుత్వం, ఎందుకంటే 2 ఏళ్ళు వీళ్ళకు రెండోసారి అద్భుతమైనటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంత వ్యతిరేకత అనేది ఏదైతే ప్రారంభమైందో ఈ వ్యతిరేకతతోటి ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ ప్రజలు నిరసన చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైనా నిరసన చెప్పుకోవడం కోసం ప్రజాస్వామ్యంలో బయటికి వచ్చి ఒకవేళ ఓ అధికారిని కలిసో, లేకపోతే ఒక ముఖ్యమంత్రిని కలిసో, ఒక మంత్రిని కలిసో ఒక రెఫరెండం ఇద్దామంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మనం ఏదైనా ఒక పిలిపిస్తే ఈరోజు గృహ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు, ఏదైనా ఒక పిలిపిస్తే పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోతా ఉన్నారు. అందుకోసం ఈ పరిస్థితిలో నుంచి ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పేసి మేము ఇక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్, రిగ్గింగ్ జరిగింది అంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నది మనం చూసాము. నిన్నటి వరకు కూడా బీజేపీ శ్రేణులు బండి సంజయ్ గారు కూడా ఉన్నారు, చాలా రకంగా రిగ్గింగ్ జరిగింది అంటూ కూడా. దాని గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ఎల్బీ స్టేడియం నుంచి మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీయో మధు. బిందు, ఎల్బీ స్టేడియంలో లెక్కింపు కొనసాగుతా ఉంది. మరికొద్దిసేపట్లో మరొక రౌండ్ లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అభ్యర్థి నాలాల్ నగర్ కి సంబంధించినటువంటి కరణ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడేందుకు. బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ తను పోటీ చేస్తా ఉన్నారు. కార్వాన్ కి సంబంధించినటువంటి కన్వీనర్ గా కొనసాగుతా ఉన్నారు. కరణ్ గారు, ఎట్లా ఉంది పర్సెంట్ సంబంధించినటువంటి ఓటింగ్ శాతం కావచ్చు? ఓవరాల్ గా జిహెచ్ఎంసీలో బీజేపీ కూడా ముందు వరుసలోనే వెళ్తున్నట్టుంది. ఇప్పటి వరకు నమోదైనటువంటి సంబంధించిన దాంట్లో బీజేపీ టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిస్తాను. కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలుపు, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ 7,000 ఓట్ల ఆధిక్యంతో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ వార్డు నెంబర్ నాలాల్ నగర్ కావచ్చు, గోల్కొండ, టోలి చౌకీ, అసలు ఓవరాల్ గా ఈ ప్రాంతానికి సంబంధించి కార్వాన్ ప్రాంతం ఎట్లా ఉంది సార్? కార్వాన్ అంటే కార్వాన్ అసెంబ్లీలో 7 డివిజన్లు. 7 డివిజన్లలో పక్కకు మా దగ్గర ఈ బిల్డింగ్ లో బాక్సింగ్ క్లబ్ లో 3 ఉన్నాయి, దాని తర్వాత పక్కకు 3 ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నువ్వా నేనా అన్నట్టు భారతీయ జనతా పార్టీ తర్వాత ఎంఐఎం అదనే మనకు పోటీ ఉంది. టీఆర్ఎస్ కానీ వేరే పార్టీలు కానీ దూరం ఉన్నాయి. నేను కూడా పోటీ చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఫైనల్ వాళ్ళు ఇంకా నేను చెప్పలేదు, కొద్దిసేపట్లో చెప్తారు. పక్కకు కూడా కూడా అవుతుంది, అది కూడా బాగా లీడ్లో ఉంది. 4,500 ఓట్ల లీడ్తో పక్కకు ఉన్నది. లంగరోజ్ కూడా లీడ్లోనే కొనసాగుతుందని మనకు తెలిసింది. అంటే ముస్లింకి సంబంధించినటువంటి మైనారిటీ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతా ఉంది. ఆ ప్రాంతాల్లో ఎంఐఎం ను టీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ముందుకెళ్తున్నటువంటి ఇప్పుడే లేటెస్ట్ అందినటువంటి సమాచారం ప్రకారం గోల్నాక డివిజన్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో బీజేపీ లీడ్ లో ఉంది. అక్కడ ఎంఐఎం కు టీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ బీజేపీ ముందు వరుసలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ 150 డివిజన్లలో బీజేపీ చాలా ఆధిక్యం కొనసాగిస్తా ఉంది. టీఆర్ఎస్ కు పోటాపోటీగా వెళ్తా ఉంది. ఎక్కువ సంఖ్యలో టీఆర్ఎస్ ఆధిక్యం కొనబరుస్తున్నప్పటికీ కూడా ఓటింగ్ షేర్ లో బీజేపీ చాలా ఎక్కువ ఓట్స్ తీసుకుంటున్నటువంటి కనిపిస్తుంది. లీడ్ లో ఇప్పటివరకు లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం టీఆర్ఎస్ 49 ప్రాంతాల్లో లీడ్ లో ఉండగా బీజేపీ 21 ప్రాంతాల్లో, ఎంఐఎం 11 ప్రాంతాల్లో లీడ్ ఉంది. కాంగ్రెస్ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదటి నుంచి ఊహించినట్టుగానే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా కొనసాగిందని చెప్పు. హోరాహోరీగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా కావచ్చు. ఇప్పటికీ టీఆర్ఎస్ 56, బీజేపీ 24, ఎంఐఎం 25 చోట్ల ఆధిక్యం ఉంది. ఇక లేటెస్ట్ ప్రకారం హయత్ నగర్ లో బీజేపీ విజయం సాధించా ఉంది. ఇక బిఎన్ రెడ్డి ప్రాంతంలో కావచ్చు, కొత్తపేట, చైతన్యపురి ప్రాంతంలో బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తా ఉంది. విజయం వైపుగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా ఒక ప్రాంతంలో కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ట్రెండ్స్ చూస్తే ఓవరాల్ గా బీజేపీ మొదటి నుంచి చెప్తున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో నెక్ టు నెక్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కొనసాగుతా ఉంది. మధు గారు, ఈ ఎన్నికల్లో మైనారిటీలు కూడా బీజేపీ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ వైపు లేరు. మీరు చూడండి, మైనారిటీలు 100%, 90% ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. మా దగ్గర గోల్కొండ కానివ్వండి, ఇక్కడ టోలిచౌకి కానీ, నాలాని నగర్ కానివ్వండి, దునియా ఓట్లు మనకు బీజేపీ కూడా పడుతున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. అంటే ఓల్డ్ సిటీలో ప్రధానంగా వన్ సైడ్ ఓటింగ్ జరిగినట్టుంది. ఎంఐఎం వర్సెస్ బీజేపీ కొనసాగింది మీరు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి? సర్జికల్ స్ట్రైక్ అది కారణం చూపించిందా? అది కాకుండా ఓటర్లు చైతన్యవంతమైనారు, మైనారిటీ ఓటర్లు కూడా చైతన్యవంతమైనారు కాబట్టి బీజేపీకి ఓటు మైనారిటీలు కూడా వేస్తున్నారు, పెద్ద ఎత్తున వేస్తున్నారు. మాకైతే నేను చూస్తున్నా కదా, టోలిచౌకి, నాలానగర్ డివిజన్లలో 0% ఉంటుంటే అటువంటిప్పుడు బాగా ఓట్లు పడుతున్నాయి మా దగ్గర. ఎన్ని సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంది? ఇప్పటి వరకు బాగానే టగఫర్ గా వెళ్తా ఉన్నారు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి. ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది? మీకున్న సమాచారం ఏంటి? ఈ లెక్కను చూస్తే మాకు టోటల్ గా ఓవరాల్ గా 70-80 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారని మనం చేస్తున్నాం. అంటే నమ్మకంతో ఉన్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు అయితే హోరాహోరీగానే కొనసాగుతా ఉంది. షేర్లింగంపల్లి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం షేర్లింగంపల్లి సర్కిల్
టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అనేటువంటి పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. కొండాపూర్ డివిజన్ లో కూడా బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మొదటి నుంచి కూడా అక్కడ మాదాపూర్, కొండాపూర్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అలాగే షేర్లింగపల్లి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో గచ్చిబౌలి ప్రాంతంలో కూడా బీజేపీ హవా కొనసాగుతా ఉంది. బీజేపీ టిఆర్ఎస్ మధ్యలోనే నువ్వా నేనా అనేటువంటి పోటీ కొనసాగుతా ఉంది. ఇక్కడ బీజేపీ తక్కువ స్వల్ప మెజార్టీతో ముందుంది. స్థానికంగా ఓటింగ్ జరిగినటువంటి రోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు రిగ్గింగ్ జరిగింది. అది కాస్త మాకు నష్టం చేకూరుస్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికి బీజేపీ ముందు వరుసలో అయితే దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మరికొద్ది ఒక గంట నుంచి గంటన్నర సమయం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఎక్కువ సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది 150 డివిజన్లకు సంబంధించిన ఒక పక్క క్లారిటీ సమాచారంతో ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉంది. అంటే ఏ పార్టీ ముందు వరుసలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటే స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. బిందు రైట్ మధు, థ్యాంక్ యూ. ఎస్ మనం చూసుకున్నట్లయితే శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇంతకుముందు మనం అనుకున్నాం బీజేపీ బోని కొట్టలేదని, హైత్నగర్తో బోని కొట్టిందనే చెప్పుకోవచ్చు. హైత్నగర్లో గెలిచేసింది కాబట్టి మనం ఒక్కసారి ఈ శేర్లింగంపల్లి, గచ్చిబౌలి డివిజన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్న పరిస్థితి అండ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది అంటూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తెలుసు ప్రభుత్వం ఏం చేసిందో, మన వరదల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చిందంటూ కూడా చాలా మంది చెప్పారు. మరి దానికి సంబంధించి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుందంటారు ఈ శేర్లింగంపల్లి, కొండాపూర్ ఈ డివిజన్లలో? అంటే వాస్తవం కూడా అక్కడంతా కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో, అంటే టీఆర్ఎస్ మధ్యలో హోరాహోరీగా జరుగుతూ ఉందని చెప్పేసి మనకు వస్తున్నట్టు పరిస్థితి. సో ఈరోజు అంటే మీరు అవుట్స్కర్ట్స్గా ఈరోజు మనం అనుకున్న షేర్లింగంపల్లి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి, ఎక్కువ అభివృద్ధి చెందుతున్నటువంటి టౌన్. అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతుందో ఐటీ సెక్టర్ ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నారు. సో అక్కడ కూడా ఏంటంటే ప్రజలు నిజంగా ఇంత ఐటీ ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని చేకూర్చేటువంటి ప్రాంతంలో కూడా అక్కడ కూడా చూస్తే కూడా మౌలికమైన వసతులు సరిగా లేవు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేటీఆర్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, దేశంలో ఐటీ రంగం అనేది అంతా కూడా హైదరాబాద్ను మేము హబ్బుగా మార్చామని చెప్పేసి మార్చుకున్నటువంటి ప్రాంతంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మరి హోరాహోరీగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క ముఖ్యమంత్రి కూడా కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు పెట్టారు. దాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే ఆరోపణలు చేశారో, ఎన్నికల సందర్భంలో గుజరాత్ నుంచి నాయకులు వస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడిన తీరు ఏదైతుందో నిజంగా ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అదే హైదరాబాద్లో వరదలు వస్తే హైదరాబాదులో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ప్రగతి భవనం అని చెప్పేసి 10 నెలల్లో ప్రగతి భవనం కోట్ల రూపాయలు పెట్టి ప్రగతి భవనం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 2 ఎన్నికలకు మరి 2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఓట్లు వేయించుకున్నారు. మరి వరదలు వస్తే కనీసం ఒక్కరోజు వచ్చి కూడా మమ్మల్ని పరామర్శించలేదని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈయన అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, నేషనల్ పార్టీని విమర్శించడం కాదు, తాను ఏం చేస్తున్నాడని చెప్పేసి ఇలా ప్రజలు ఒకటి ఆలోచన చేస్తూ ఉన్నారు. రెండోది వీరు ఏదైతే మాట్లాడినరో, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ పార్టీకి ఉన్నటువంటి మాకున్న స్ట్రాటజీస్ మాకుంటాయి, మాకున్న నాయకత్వం మాకు వస్తుంది. మేము ఎవరిని కూడా ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నికకైనా కూడా విలువిస్తాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏముంది, ఇది గల్లీ ఎన్నికలు, ఈ గల్లీ ఎన్నికలకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చింది ప్లస్ పాయింట్ అనే అనుకోవచ్చా? ఈ ఎన్నికలకి సంబంధించి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేసింది కూడా ఒక ప్లస్ పాయింటా? జనాలు ఏం జరుగుతుందో, ఏం చేసిందో, ప్రభుత్వం ఏం చేసింది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పడం వల్లనే బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు చైతన్యపురి, కొత్తపేట, హైత్నగర్ ఆ డివిజన్లు చూసుకుంటే గనక బీజేపీ స్వల్ప ఆధిక్యంతో కనిపిస్తోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా నడుస్తోంది. అంటే వాళ్ళ ప్రచారాలు ఒక ప్లస్ పాయింట్ అనే అవుతుంది అని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. మేము ఏమంటున్నామంటే ఇది ఒక విశ్వనగరం, దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఏదైతే ఉందో ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కూడా చాలా ముఖ్యమైనటువంటి నగరం. ఈరోజు వెస్ట్ బెంగాల్, ఇక్కడ ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇక్కడ సహజంగా ఉన్నటువంటి భౌగోళికంగా ఇక్కడ లభ్యం ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితులు ఈ హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్కు చాలా అవకాశాలు ఉన్నటువంటి హైదరాబాద్ను ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అనుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేస్తూ ఇలా 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నామని చెప్పేసి ఇలా ప్రజలు అడుగుతున్న పరిస్థితి. రెండోది, ఈరోజు అంటే ఒక భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలైనా, దేశంలో ఏ ఎన్నికలైనా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీని, భారతీయ జనతా పార్టీ విజయాన్ని
మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే అధికారాల్లో ఉంటుందో అక్కడ అవినీతి రహితటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు మాట్లాడారు, కేటీఆర్ గారు అహ్మదాబాద్ నుంచి మాకు నగరానికి గాంధీనగర్ నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. ఏదైతే మూసీ నది ప్రక్షాళన పేరుతోటి 6 సంవత్సరాల నుంచి వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తూ ఉన్నారు. ఈరోజు కృష్ణానదిని, గోదావరి నదిని మూసీకి అనుసంధానం చేసి మేము అద్భుతమైనటువంటి నదిని హైదరాబాద్లో పారిస్తాం, ఇక్కడ మేము అంతా కూడా బోట్లలో ప్రజలను తిప్పుతామని చెప్పారు. మీరు ఒకసారి అదే పోయి వచ్చినటువంటి కేటీఆర్ గారిని మేము అదే చెప్తున్నాం. ఏదైతే అహ్మదాబాద్లో గాంధీ ఆశ్రమం అవుతుందో, సబర్మతి ఆశ్రమం అవుతుందో, సబర్మతి యొక్క ఏదైతే నది ఉందో దాన్ని మేము నర్మదా నది నీటితోటి దాన్ని ఒక నిధిని మేము అక్కడ ఆ యొక్క నదిని క్లీనింగ్ చేశాం. మేము ఏదైతే గంగా నది రివర్ ఏదైతే ఉందో ప్రక్షాళన ఏదైతే చేస్తామని చెప్పేసేటువంటి కార్యక్రమాన్ని మేము యూపీలో చేశాం. ఆ యూపీ ముఖ్యమంత్రి గారు వచ్చి అదే చెప్పారు, మీరు ఏదైతే ఉందో మీరు చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నారు మూసీ నది ప్రక్షాళన చేస్తానని, నేను గంగా నదిని ఏ విధంగా చేశాను మీరు ఒకసారి రండి అని చెప్పారు. ఈయన ముఖ్యమంత్రి గారు లాస్ట్కి ఎంతవరకు వచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? ఎంఐఎం యొక్క స్టీరింగ్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. అదే తీర్పు దుబ్బాకలో వచ్చింది. ఇంకా హైదరాబాద్లో ఎక్కువ వస్తుందని చెప్పేసి నేనే నికాస్ అనేటువంటి హిందూ అని చెప్పేసి మరి తనకు ఉన్నటువంటి పత్రికల్లో, తనకు ఉన్నటువంటి దాంట్లో ఒక పెద్ద ఆర్టికల్ రాయించుకున్నారు. ఈరోజు వ్యక్తిగతంగా నువ్వు హిందువు లేకపోతే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ యొక్క విధానాలు ఏదైతే ఉందో ఒక ప్రభుత్వ అధినేతగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించకుండా ఈరోజు ఒక ఎంఐఎం ఏదైతే ఉందో రజాకార్ల వారసత్వం ఉన్నటువంటి ఒక పార్టీ యొక్క విధానాలకు వాళ్ళు చెప్పేటటువంటి ఇక విషయాలను నువ్వు అమలు చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా మీ మీద ఈరోజు అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యవహారం. ఏది 17 సెప్టెంబర్ విషయంలో మనందరం కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం చెప్పారు? 17 దేశం మొత్తం ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వస్తే ఈ తెలంగాణ హైదరాబాద్ ప్రాంతానికి 17 సెప్టెంబర్ 1948 వచ్చింది. ఈ యొక్క 17 సెప్టెంబర్ మన ఆత్మగౌరవం అని చెప్పావు. మరి ఏమైంది? ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఏదైతే ఎంఐఎం రజాకార్ల వారసత్వ పార్టీ యొక్క ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో వాళ్ళు చెప్తున్నందుకు ఈరోజు ఇక తెలంగాణ స్వతంత్ర పోరాటం చేసినటువంటి సమరులను కూడా అంటే స్వాతంత్ర సమరయోధులను కూడా స్మరించుకోలేకపోతా ఉన్నావు. మరి నీవు ఎలా నిక్కాసైనటువంటి హిందూ అని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు దానికోసం నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను అని చెప్పేసి నువ్వు ప్రజల ముందుకు ఏదైతే వచ్చిండ్రో ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, యజ్ఞాలు యాగాలు ఏదైనా నీ వ్యక్తిగత కోసం, నీ అధికారం నిలబెట్టుకోవడం కోసం, లేకపోతే నీ కొడుకుగా ఒక అధికారం అప్పగించుకోవడం కోసమే చేసింది కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం కాదని చెప్పేసి ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు చాలా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. రెండో విషయం అండి, ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఏమంటున్నారు, మేమంతా దేశానికి డబ్బులు ఇచ్చినాం, ఈ రాష్ట్రం నుంచి డబ్బులు ఇచ్చాం, కేంద్రం మాకేమి ఇచ్చింది, మాకు వచ్చే నిధులు తప్ప అదనంగా ఏమి ఇచ్చింది అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 2014 వరకు కూడా దేశంలో సేమ్ ఉంది కదా, ఇదే పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ఫెడరల్ సిస్టంలో 32% రాష్ట్రాలకు నిధులు ఇచ్చేవాళ్ళు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రాలకు కావాల్సినటువంటి పరిస్థితులు తాను ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి బాధల కారణంగా దాన్ని 42%కు కేంద్రం యొక్క నిధులను పెంచారు, స్టేట్ హైవీగా పెంచారు. ఇదేదో బీజేపీ రాష్ట్రాలకు ఇవ్వడం లేకపోతే వేరే ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇవ్వకపోవడం అని కాదు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఇచ్చారు, వెస్ట్ బెంగాల్ ఇచ్చారు, కేరళలో కమ్యూనిస్ట్ ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇచ్చారు. ఈరోజు కేంద్రం నుంచి అనేక రకాల సహకారం అందిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం కేటీఆర్ రోడ్ షో కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మాటల తూటాలు పేలాయి. మనం కేంద్రానికి 1.50 పైసా పెడితే మనకు ఓన్లీ 50 పైసానే తిరిగి వస్తుంది కేంద్రం నుంచి అని ఆయన స్పష్టంగా ప్రతి ఒక్క రోడ్ షోలో చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం అంటారు? అదే తప్పుడు విధానాలు ఏతుందో మేము అదే దుబ్బాక ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఏం మాట్లాడారు? ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీశ్వర్ రావు గారు, నాకు ఆర్థిక మంత్రిగా నాకు అన్ని విషయాలు తెలుసు, ఈ గీత ఎక్కడ పోతుందో, ఈ అకౌంట్ ఎక్కడ వస్తుందో నాకు తెలియకుండా ఏం జరగదు, ఈ రాష్ట్రంలో ఏ రూపాయి రాలేదని చెప్పాడు. అదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఇచ్చేటువంటి పెన్షన్లో కేంద్రం కొంతనే సహకారం చేస్తుందని చెప్పారు. మరి చేస్తున్న సహకారాన్ని ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? ఇలా కేంద్రం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధుల గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎంత అబద్ధం చెప్పారు మీరు చూడండి. రైతు వేదికను ఇనాగ్రేషన్ చేస్తూ ఆ రోజు దుబ్బాక ఎన్నికల్లో అక్కడ ఉన్న ప్రజల దగ్గర పోవడానికి ముఖ్యమంత్రి గారికి ముఖం చాటేసి ఎక్కడో వరంగల్ నుంచి రైతు వేదికను ఎన్నికల ప్రచారం చేస్తూ అక్కడ కూడా అబద్ధం చెప్పారు. ఏదైతే తాను ఇనాగ్రేషన్ చేసినటువంటి రైతు వేదిక కూడా
కేంద్రం ఇచ్చినటువంటి నిధులు 10 లక్షల రూపాయలు ఉన్నాయి. 22 లక్షల్లో 10 లక్షల రూపాయలు కేంద్రం యొక్క నిధి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు బొమ్మ ఒకటే పెట్టుకోవడం కాదు కదా, ప్రధానమంత్రి దేశానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి యొక్క బొమ్మ పెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్తానండి, ఈ రోజు హైదరాబాదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి నిధులు సంపద ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది. ఈరోజు రంగారెడ్డి జిల్లా మొత్తం అభివృద్ధి చేశారే ఈ యొక్క ప్రభుత్వం? ఈ 6 సంవత్సరాల్లో రంగారెడ్డి ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు వీళ్ళు అన్ని సౌకర్యాలు ఇచ్చారా? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి డబ్బును తీసుకొని పోయి నువ్వు సిరిసిల్లలో ఎలా ఖర్చు పెడతావు? ఇక్కడ ఉన్న డబ్బును తీసుకొని పోయి నువ్వు ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గంలో తాను ఎట్లా ఖర్చు పెట్టుకోగలుగుతారు? హరీశ్వరరావు ఎట్లా ఖర్చు పెట్టుకోగలుగుతారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 119లో 116 నియోజకవర్గాల యొక్క డెవలప్మెంట్ గురించి వీళ్ళకి అవసరం లేదా? ముఖ్యమంత్రి గారు ఏదో తన సొంత ఊరు ఉందని చెప్పేసి ఆ ఊరికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు వీళ్ళు పంచుతారు. ఎవరి డబ్బులండి? ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి డబ్బులు కావా? మీరు ఒకసారి కేంద్రాన్ని మాట్లాడే ముందు మరి ఇక్కడ ఉన్న ఆదిలాబాద్ యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ డబ్బులు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా? కేంద్రం కూడా ఏదైతే కొన్ని ఉన్నటువంటి అవసరాలు ఏదో రాష్ట్రాలు కట్టినటువంటి డబ్బుల్లో మనం ఈరోజు రక్షణకు సంబంధించిన దాంట్లో మనం బడ్జెట్ ఇవ్వాల్సిందే. ఈ యొక్క మన దేశంలో మన అందరం ఇంత సుభిక్షంగా, ఇంత ఆనందంగా, ఇంత మనం డిబేట్లు చేసుకుంటున్నామంటే బార్డర్లో మన యొక్క సైనికులు ఈరోజు వాళ్ళు 24 గంటలు కష్టపడుతున్నారు కదా, మరి దాని గురించి ఎవరు ఆలోచన చేయాలి? ఈ రాష్ట్రాల యొక్క షేరుతోటే కదా. ఈరోజు ఒక నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఉన్న ఈశాన్య రాష్ట్రాల యొక్క భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందికరంగా ఉంది. మరి దాన్ని ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా. ఈరోజు జమ్మూ కాశ్మీర్ మనం అనుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఆదుకోవాల్సింది మనమే ఆదుకుంటున్నాం కదా. మరి ఒక కుటుంబంలో అవిటివాడు ఉంటే అవిటివాడిని మనం వదిలిపెడతామా? సో కుటుంబంలో ఉంటే అందరం కలిసి మరి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సమైక్య స్ఫూర్తిని ఏదైతే ఉందో, ఒక దేశం యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో, జాతీయ భావాన్ని వదిలిపెట్టి ఒక ప్రాంతీయ తత్వంతో ప్రాంతీయ భావాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి ఏదో అది తాత్కాలికంగా నువ్వు లబ్ధి పొందాలని అనుకుంటున్నావు, కానీ ఇది శాశ్వతమైనది కాదు. ఈరోజు ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క గమనిక ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నిజంగా కూడా ప్రజల్లో అనేక రకాల మార్పు వస్తుంది. ఆ యొక్క మార్పు అనేది మేము అనుకుంటున్నాం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే వస్తుందో ఏ మార్పు వచ్చినా కూడా ఇది భారతీయ జనతా పార్టీకి ఒక అద్భుతమైనటువంటి ఒక బూస్టే. అంటే ప్రజలు ఇస్తున్నటువంటి ఒక రెస్పాన్స్, ఒక మద్దతు ఏదైతే ఉందో, మేము బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో పార్టీని మేము ముందుకు తీసుకుపోతాం. రైట్. మనం ఒక్కసారి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు చూసుకున్నట్లయితే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెరగని శాతం ఒకటేసారి గంట సేపట్లోనే 45 దాటింది, రిగ్గింగ్ జరిగింది అంటూ కూడా ఆయన స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి మనం చూసాం నిన్న. రిగ్గింగ్ జరిగిందంటారా? మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గంటకి ఇచ్చినట్టు ఏదైతే రిపోర్ట్ ఉందో, లాస్ట్ అవర్లో 12% పెరిగిందని చెప్పారు, 5 to 6%. అది ఈ రోజు ఏమైంది? 18% అయింది. అంటే మరి దీని మీద కూడా విచారణ చేయాలని చెప్పేసి మేము కోర్టుకు వేయడం జరిగింది. అంటే ప్రభుత్వము ఈ ఎన్నికల్లో అంటే ఇంత అద్భుతమైనటువంటి ప్రజలు వీళ్ళకి విజయం అందిస్తే, ఇక్కడ కార్పొరేటర్లను ఇస్తే, ఇక్కడ ఎమ్మెల్యేలను ఇస్తే, వీళ్ళు సరైనటువంటి పరిపాలన అందించకుండా ఈరోజు ఒక అవినీతిమైనటువంటి పరిపాలన అందిస్తూ ఒక అక్రమమైనటువంటి అడ్డదారుల్లో ఎలా అయినా గెలవాలి అనేటువంటి ఏదైతే పరిస్థితి ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో టాలీ అయితే లేవు, మరి ఓటు వేసినప్పటికీ ఇప్పటికీ టాలీ కాని పరిస్థితి వచ్చింది. ఈ టిక్కుల వ్యవహారం ఎందుకు వచ్చింది? ఈరోజు ఎన్నికల కమిషన్ అయినా ముందు చెప్పాలి కదా. ఎన్నికల కన్నా ముందు మీరు ఒకవేళ కోవిడ్ ఉన్న కారణంగా ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే సింబల్ ఉందో, స్వస్తిక్ ఉందో, దీన్ని పట్టుకోవడం కాదు, మీరు మీకు ఉన్నటువంటి సొంతమైనటువంటి మీ యొక్క పెన్నులు, పెన్సిల్ను ఉపయోగించండి అని చెప్పేసి ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? అంటే రాత్రికి రాత్రి అనేక రకాలైనటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, మొన్న దుబ్బాకలో పోలీసులను అడ్డం పెట్టి ఎన్ని రకాలైనటువంటి భారతీయ జనతా పార్టీలను హింస పెట్టారు. నిన్న కూడా ఎన్నికల్లో నిజంగా ఒక యుఎస్ నుంచి ఒక అతను ఎన్ఆర్ఐ ఇక్కడికి వచ్చారు. తన యొక్క వాళ్ళ ఒక ఎన్నికల్లో ఇక్కడే వెంగళరావు నగర్లో అక్కడ పోలీసు ఎంత దారుణంగా కొట్టారు. ఏదైతే అక్రమాలు జరుగుతున్నావో పోలీసు కార్యకర్తల మీద చేస్తున్న దాడిని చిత్రీకరిస్తుంటే తనను విపరీతమైనట్టు కొట్టడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యేనే స్వయంగా మా భారతీయ జనతా పార్టీ యొక్క ఒక నియోజకవర్గం నుంచి, ఆర్మూర్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు దాడి చేశారు. ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క టీఆర్ఎస్, ఈ యొక్క పోలీసులను ఉపయోగించి టీఆర్ఎస్ గుండాలు ఈరోజు ఎంఐఎం వాళ్ళు స్వయంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుని మీద ఈరోజు ఎన్నికల ముందు చూశారు. విజయ్ గారు టీఆర్ఎస్ నాయకురాలు ఒక రాష్ట్ర అధ్యక్షుని మీద ఈరోజు అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికల కోసం మనం అందరం కూడా ప్రజాస్వామ్యయుతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, మేము కేంద్రంలో అధికారంలో ఉన్న వెస్ట్ బెంగాల్లో ఈరోజు నిరంతరంగా హింస చేస్తూ ఉన్నారు. ఈరోజు మమతా బెనర్జీ ఏదైతే ఉందో
ఆమె చేస్తుండే హింసను మేము ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటా ఉన్నాం. మేము ఎక్కడలాగా కాంగ్రెస్ పార్టీలాగా ఎక్కడ మేము అధికారం ఉపయోగించుకొని రాష్ట్రపతి పాలన మేము పెట్టట్లేదు. కేరళలో నిరంతరంగా మా యొక్క సంఘ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ యొక్క కార్యకర్తలు నిరంతరంగా కూడా నరికి చంపుతా ఉన్నా కూడా, అక్కడ హింస జరుగుతూ ఉన్నా కూడా మేము ప్రజాస్వామ్యయుతంగానే అక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో ప్రజల యొక్క మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఆ వెస్ట్ బెంగాల్ వస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులకు ఇక్కడ ఏంటంటే నక్సలైట్లతో పోరాటం చేసినట్టు ఇక్కడ క్యాడర్ ఉంది. ఆ త్యాగాలు చేసినట్టు కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు మతతత్వవాదులకు ఏదైతే ఉందో ఎంఐఎం కావచ్చు, ఈరోజు వాళ్ళ యొక్క హింసకు ఎదిరించి మరి నిలిచినటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ. ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ యొక్క ఆగడాలు ఏదైతే ఉందో, ఈరోజు రజాకారులకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, తాను ఏదైతే ఒక రాజు అని చెప్పేసి లేకపోతే ఈ యొక్క కింగ్డమ్కు తానే ఒక నియంత అని చెప్పేసి ఆలోచనలు కనిపిస్తున్నావో దాన్ని ఎదుర్కోవడానికి అది భారతీయ జనతా పార్టీ యొక్క క్యాడర్కే ఆ యొక్క శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది. ఒక ఐడియాలజికల్గా ఒక ప్రజాస్వామ్యయుతంగానే మేము ఈ యొక్క ఎన్నికల్లో కూడా కాదు భవిష్యత్తులో కూడా ఈ యొక్క పోరాటాన్ని మనం కొనసాగిస్తాం. ఎస్, ఇప్పటివరకు ఆధిక్యత మనం చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ 57, బీజేపీ 25, ఎంఐఎం 30, అలాగే కాంగ్రెస్ 2 ఆధిక్యంలో అయితే కొనసాగుతోంది. అండ్ విష్ణువర్ధన్ గారు, సర్వేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సర్వేస్ కూడా 32, 35, 45 ఆ టైప్లోనే సర్వేస్ కూడా 45% లేకపోతే 35% ఇవ్వడం జరిగింది. కొన్ని సర్వేస్ పీపుల్స్ పల్స్ కానివ్వండి, లేకపోతే ఆరా సర్వేస్, ఆ ఎగ్జిట్ పోల్స్ త్రూ మనం కన్ఫర్మ్ అవ్వచ్చా? లైక్ 45% వస్తుంది, లేకపోతే 46% వస్తుంది బీజేపీ అని. సో ఇప్పుడు ఒకటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అయితే ఉన్నాయో ఇవి మనం చూస్తుంటే కూడా ప్రతి దగ్గరలో కూడా ఫైట్ అనేది చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మార్జిన్స్ అన్ని కూడా చాలా నారోగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ ఎగ్జిట్ పోల్ కూడా +5% ± అనేది ఏదైతే ఉందో సో దాంట్లో ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సరే ఇప్పుడు ఫైనల్గా వచ్చినప్పుడు అంతిమంగా ఎన్ని వచ్చినాయి అనేది ఒక చర్చ అయితే, రెండో చర్చ ఏంటంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పరిగణలోనికి లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ వాళ్ళు మేము ఎప్పుడు కూడా బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేము, స్వయంగా ఎప్పుడు మేము ఇక్కడ అధికారంలో లేము. మాకు ఎప్పుడైనా ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే కొన్నిసార్లు కేంద్రం ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రులుగా ఉన్నాం, కానీ మేము స్వయంగా ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఏంటంటే ఈ యొక్క ఎన్నికలు ఏదైతే ఉందో నిజంగా కూడా కాంగ్రెస్ను ఎక్కడ కూడా ప్రజలు కన్సిడరేషన్ చేసి, అంటే 1-2 దగ్గరలో గెలిచేయచ్చు కావచ్చు, కానీ ఓవరాల్గా 150 డివిజన్లో జరుగుతున్నటువంటి ఓటు బ్యాంకును చూసుకున్నప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఓటు బ్యాంకు చాలా ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ అంటే ఆల్టర్నేటివ్ అనేది ఒక విశ్వాసం అయితే మనం ఈరోజు ప్రజలు మా మీద విశ్వాసం అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ ఓకే, దాన్ని మనం ఇంకా అంటే మనం ఇంకొక 1 అవర్ అయితే దాని యొక్క ఫలితాలు ఏ విధంగా వస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. మేము బీజేపీ 4గా ఉన్నటువంటి కార్పొరేట్ల నుంచి ఇవాళ మేము ఇప్పుడున్న దాంట్లో 27-28 వరకు పైన ఉందని అంటున్నాం, ఇంకా చివరికి వచ్చే వరకు. అంటే దీంట్లో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మరి 99 నుంచి ఇవాళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ 150లో 99 లాస్ట్ టైం ఏంటంటే టీఆర్ఎస్ ఎంఐఎం పొత్తు ఉన్నది, వాళ్ళు ఓపెన్ గా పొత్తు చెప్పుకున్నారు. ఈసారి పొత్తు లేదనుకున్నారు. మరి పొత్తు లేదనుకున్నప్పుడు ఇంకా టీఆర్ఎస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కువగా అనిపించాలి. మరి 99 ఎందుకంటే 67,000 కోట్లు ఖర్చు చేసినామని చెప్పేసి ప్రజలకు చెప్పారు కదా, మేము విశ్వనగరం చేసినామని చెప్పారు కదా, డల్లాస్ చేసినామని చెప్పారు కదా. సో ఇంకా ఎక్కువ రావాలి. అయితే ఇవాళ ప్రభుత్వం వాళ్ళు అనుకున్నంత దాంట్లో కూడా కనిపిస్తలేదు. ఇవాళ మేము 4 నుంచి మా గ్రాఫ్ అనేది ఎంత పెరిగిందో చూడండి. ఈ రోజు వాళ్ళకు ఎస్, సో చాలా గ్రాఫ్ మాది పెరిగింది. సో వాళ్ళకు ఉన్నటువంటి గ్రాఫ్ అనేది మరి గత ఎన్నికల కన్నా ఇప్పుడు ఉన్నటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది క్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఇంకా తగ్గిస్తాం. ఈ ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే తప్పకుండా కూడా మేము తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా మేము ఏమంటున్నాం అంటే మాకు కూడా ఈరోజు ప్రజలు కేంద్రం మేము గత 6 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలు ఏం చేసిందని చెప్పేసి మేము ప్రజలకు చెప్పినా చాలా దగ్గరలో తీసుకుపోలేకపోయాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కేంద్ర పథకాలను చాలా మంది కూడా తీసుకోలేని పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏంటంటే కేంద్రం ఏదైతే ఆయుష్మాన్ భవ పథకం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కేంద్రం తీసుకొచ్చినటువంటి ఏదైతే అద్భుతమైన పథకం ఉందో ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెట్టిన కారణంగా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులది కూడా ఈరోజు మీరు పేపర్లో చూశారు,
ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ యోజనలో ఈ రాష్ట్రంలో అనేక మంది రైతులు రాని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు దాన్ని అప్రూవ్ చేసి పంపిస్తే మరి లక్షలాది మందికి రైతులకు లాభం చేకూరేటువంటి అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం తొక్కిపడతా ఉంది. రైతులకు సంబంధించినటువంటి ఫసల్ బీమా యోజన విషయంలో కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని అన్నిటిని కూడా మేము అధిగమిస్తాం. మాకు ఏదైతే ఎనర్జీ ఇస్తున్నారో ఈ ప్రజలు, ఈ యొక్క ప్రజల్లో మా యొక్క మాటను కూడా ఈరోజు మా నాయకత్వం కూడా బండి సంజయ్ గారు కావచ్చు, ఈరోజు డికే అరుణ గారు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా అరవింద్ గారు, మరి ఈ మా యొక్క రాజా సింగ్ గారు, రఘునందన్ రావు గారు, ఇవాళ వీళ్ళతో కాకుండా రాష్ట్రంలో ఒక శక్తివంతమైన క్యాడర్, ఒక ఐడియాలజికల్ క్యాడర్ ఏదైతే ఉందో అనేక మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి మరి ప్రజల యొక్క మద్దతుతోటి కూడా మేము ఇంకా ముందు ఈ 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో, మన ఏంటంటే దుబ్బాక తర్వాత ప్రభుత్వంలో ఒక మార్పు కనిపించింది. ఏం మార్పు వచ్చింది? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలకు ఈ యొక్క ఆస్తి యొక్క పన్నును తీసేస్తున్నామని చెప్పారు. లేకపోతే హైదరాబాద్లో ఏదైతే వర్కర్స్గా పనిచేస్తున్నారో జిహెచ్ఎంసీలో వాళ్ళందరి యొక్క జీతాలను పెంచారు. ఈరోజు మేము ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఏదైతే ఉందో, మరి ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలు ఇవ్వట్లేదు. ఇవాళ నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్లు లేవు. ఈరోజు టీచర్ ఉద్యోగాలు లేవు, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 1 అనేక మంది ఎదురు చూస్తున్నట్టు విషయాలు కావచ్చు. మరి లక్షలాది ఇండ్లు ఈ రాష్ట్రంలో ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా మా యొక్క ఫైటు మరి కొనసాగుతుంది. మరి దాన్ని మార్పును తీసుకొస్తామని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఎస్, మనం చూస్తున్నాం చైతన్యపురి, కొత్తపేట, శేర్లింగంపల్లి, అటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న ఏరియాస్ లో కానివ్వండి, లేకపోతే ఇటు ఐటీ సెక్టర్ లో చూసుకున్నట్లయితే కనుక బీజేపీ ఆధిక్యంలోనే ఉంది. 7,000 ఆధిక్యంలో బీజేపీ దూసుకుపోతుందనే చెప్పుకోవాలి. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక జీడిమెట్ల, గోల్నాక, మల్లాపూర్, ఫతేనగర్, హబ్సిగూడ, ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. ఆ రిజల్ట్స్ అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్ భారత్ టుడే. బిందు ఎల్బీ స్టేడియంలో లెక్కింపు కొనసాగుతా ఉంది. మరికొద్దిసేపట్లో మరొక రౌండ్ లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అభ్యర్థి నాలాల్ నగర్ కి సంబంధించినటువంటి కరణ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడేందుకు. బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ తను పోటీ చేస్తా ఉన్నారు. కార్వాన్ కి సంబంధించినటువంటి కన్వీనర్ గా కొనసాగుతా ఉన్నారు. కరణ్ గారు, ఎట్లా ఉంది పర్సెంట్ సంబంధించినటువంటి ఓటింగ్ శాతం కావచ్చు? ఓవరాల్ గా జిహెచ్ఎంసీలో బీజేపీ కూడా ముందు వరుసలోనే వెళ్తున్నట్టుంది. ఇప్పటి వరకు నమోదైనటువంటి సంబంధించిన దాంట్లో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిస్తాను. కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలుపు, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ 7,000 ఓట్ల ఆధిక్యంతో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ వార్డు నెంబర్ నాలాల్ నగర్ కావచ్చు, గోల్కొండ, టోలి చౌకీ, అసలు ఓవరాల్ గా ఈ ప్రాంతానికి సంబంధించి కార్వాన్ ప్రాంతం ఎట్లా ఉంది సార్? కార్వాన్ అసెంబ్లీలో 7 డివిజన్లు. 7 డివిజన్లలో పక్కకు మా దగ్గర ఈ బిల్డింగ్ లో బాక్సింగ్ క్లబ్ లో 3 ఉన్నాయి, దాని తర్వాత పక్కకు 3 ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నువ్వా నేనా అన్నట్టు భారతీయ జనతా పార్టీ తర్వాత ఎంఐఎం అదనే మనకు పోటీ ఉంది. టీఆర్ఎస్ కానీ వేరే పార్టీలు కానీ దూరం ఉన్నాయి. నేను కూడా పోటీ చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఫైనల్ వాళ్ళు ఇంకా చెప్పలేదు, కొద్దిసేపట్లో చెప్తారు. పక్కకు కూడా డ్రా కూడా అవుతుంది. అది కూడా బాగా లీడ్ లో ఉంది. 4,500 ఓట్ల లీడ్ తో పక్కకు ఉన్నది. లంగరోజ్ కూడా లీడ్ లోనే కొనసాగుతుందని మనకు తెలిసింది. అంటే ముస్లిం కి సంబంధించినటువంటి మైనారిటీ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతా ఉంది. ఆ ప్రాంతాల్లో ఎంఐఎం ను, టీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ముందుకెళ్తున్నటువంటి ఇప్పుడే లేటెస్ట్ అందినటువంటి సమాచారం ప్రకారం గోల్నాక డివిజన్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో బీజేపీ లీడ్ లో ఉంది. అక్కడ ఎంఐఎం కు, టీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ బీజేపీ ముందు వరుసలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ 150 డివిజన్లలో బీజేపీ చాలా ఆధిక్యం కొనసాగిస్తా ఉంది. టీఆర్ఎస్ కు పోటాపోటీగా వెళ్తా ఉంది. ఎక్కువ సంఖ్యలో టీఆర్ఎస్ ఆధిక్యం కొనబరుస్తున్నప్పటికీ కూడా ఓటింగ్ షేర్ లో బీజేపీ చాలా ఎక్కువ ఓట్స్ తీసుకుంటున్నటువంటి కనిపిస్తుంది. లీడ్ లో ఇప్పటివరకు లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం టీఆర్ఎస్ 49 ప్రాంతాల్లో లీడ్ లో ఉండగా బీజేపీ 21 ప్రాంతాల్లో, ఎంఐఎం 11 ప్రాంతాల్లో లీడ్ ఉంది. కాంగ్రెస్ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదటి నుంచి ఊహించినట్టుగానే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా కొనసాగిందని చెప్పు. హోరాహోరీగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా కావచ్చు. ఇప్పటికీ టీఆర్ఎస్ 56, బీజేపీ 24, ఎంఐఎం 25 చోట్ల ఆధిక్యం ఉంది. ఇక లేటెస్ట్ ప్రకారం హయత్ నగర్ లో బీజేపీ విజయం సాధించా ఉంది. ఇక బిఎన్ రెడ్డి ప్రాంతంలో కావచ్చు, కొత్తపేట, చైతన్యపురి ప్రాంతంలో బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తా ఉంది. విజయం వైపుగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా ఒక ప్రాంతంలో కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ట్రెండ్స్ చూస్తే ఓవరాల్ గా బీజేపీ
మొదటి నుంచి చెప్తున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో నెక్ టు నెక్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కొనసాగుతా ఉంది. మధు గారు, ఈ ఎన్నికల్లో మైనారిటీలు కూడా బీజేపీ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ వైపు లేరు. మీరు చూడండి, మైనారిటీలు 100%, 90% ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. మా దగ్గర గోల్కొండ కానివ్వండి, ఇక్కడ టోలీచౌకి కానీ, నాలాని నగర్ కానివ్వండి, దునియా ఓట్లు మనకు బీజేపీ కూడా పడుతున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. అంటే ఓల్డ్ సిటీలో ప్రధానంగా వన్ సైడ్ ఓటింగ్ జరిగినట్టుంది. ఎంఐఎం వర్సెస్ బీజేపీ కొనసాగింది మీరు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి? సర్జికల్ స్ట్రైక్ అది కారణం చూపించిందా? అది కాకుండా ఓటర్లు చైతన్యవంతమైనారు, మైనారిటీ ఓటర్లు కూడా చైతన్యవంతమైనారు కాబట్టి బీజేపీకి ఓటు మైనారిటీలు కూడా వేస్తున్నారు, పెద్ద ఎత్తున వేస్తున్నారు. మాకైతే నేను చూస్తున్నా కదా, టోలీచౌకి, నాలానగర్ డివిజన్లలో 0% ఉంటుంటే అటువంటిప్పుడు బాగా ఓట్లు పడుతున్నాయి మా దగ్గర. ఎన్ని సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంది? ఇప్పటి వరకు బాగానే టగఫర్ గా వెళ్తా ఉన్నారు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి. ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది? మీకున్న సమాచారం ఏంటి? ఈ లెక్కను చూస్తే మాకు టోటల్ గా ఓవరాల్ గా 70-80 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారని మనం చేస్తున్నాం. అంటే నమ్మకంతో ఉన్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు అయితే హోరాహోరీగానే కొనసాగుతా ఉంది. షేర్లింగంపల్లి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం షేర్లింగంపల్లి సర్కిల్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అనేటువంటి పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. కొండాపూర్ డివిజన్ లో కూడా బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మొదటి నుంచి కూడా అక్కడ మాదాపూర్, కొండాపూర్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు, అలాగే షేర్లింగపల్లి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో గచ్చిబౌలి ప్రాంతంలో కూడా బీజేపీ హవా కొనసాగుతా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్యలోనే నువ్వా నేనా అనేటువంటి పోటీ కొనసాగుతా ఉంది. ఇక్కడ బీజేపీ తక్కువ స్వల్ప మెజార్టీతో ముందుంది. స్థానికంగా ఓటింగ్ జరిగినటువంటి రోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు రిగ్గింగ్ జరిగింది. అది కాస్త మాకు నష్టం చేకూరుస్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికి బీజేపీ ముందు వరుసలో అయితే దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మరికొద్ది ఒక గంట నుంచి గంటన్నర సమయం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఎక్కువ సీట్లు సాధించేటువంటి అవకాశం ఉందనేటువంటిది 150 డివిజన్లకు సంబంధించిన ఒక పక్క క్లారిటీ సమాచారంతో ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉందంటే ఏ పార్టీ ముందు వరుసలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటే స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. బిందు రైట్ బండి సంజయ్ గారు కూడా ఉన్నారు. చాలా రకంగా రిగ్గింగ్ జరిగింది అంటూ కూడా దాని గురించి మాట్లాడే ముందు ఎల్బీ స్టేడియం నుంచి మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటియో మధు. స్వావలంబన వస్తుంది, అనేక రంగాల డెవలప్మెంట్ వస్తుందని ఆశించి ఉద్యమించి ప్రాణత్యాగం చేసి ముందుకొచ్చి సాధించుకున్న తెలంగాణ ఇవాళ 7 సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా వంశాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని వంశం ఒకటే కుటుంబం గుప్పిట్లో పెట్టుకొని ఎన్ని అక్రమాలు, ఎంత అవినీతి, ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజాస్వామ్య యొక్క విలువల్ని మరి ఆచరించకుండా, సొంత టీఆర్ఎస్ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఈవెన్ అసెంబ్లీ స్పీకర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి ఒక సర్కార్ గురించి ఇవాళ ప్రజలకు అర్థమైంది. డెఫినెట్గా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కోశాన కూడా ఉండడానికి వీలు లేదు, మమ్మల్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత ఈ యొక్క పార్టీకి, ఈ యొక్క నాయకులకు, కుటుంబానికి, కేసీఆర్ అండ్ కంపెనీకి లేదు అని ఒక భావించి ఇస్తున్న తీర్పు. ఇవాళ బీజేపీ 4 సీట్లు ఉండే, ఇవాళ 30 వచ్చినా, 40 వచ్చినా, 50 వచ్చినా అది టీఆర్ఎస్ మొత్తం తగ్గినట్టే కదా. 99 నుంచి 50-60 వేస్తున్నట్టే కదా. నైతికంగా టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఓటమి మరి భావించాలి. ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రజలు ఓట్ల సమయంలో ఎన్నికలప్పుడు కూడా ప్రజలు ఎమ్మెల్యేలను సైతం ముఖం చూడకుండా ముఖం మీద మరి తిరగడి వాపసు పంపించినట్టు సందర్భం చూసినాం మనం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్కు నైతికత లేదు పరిపాలించడానికి. 1/4 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్ మొత్తంలో ఇవాళ ఇంత పెద్ద ఒక సెక్టార్ని ఆ యొక్క ప్రజల్ని మొత్తంగా కూడా ఏ విధంగా కోపంతో ఉన్నట్టు విషయం అర్థమవుతా ఉన్నది. ఇవాళ బీజేపీ చూడండి మీరు, మాకు లాస్ట్ టైం 6, 7, 8, 9% ఉండే అనుకుందాం. ఇవాళ మొత్తం గ్రాఫ్ మొత్తం పెరిగిపోయింది. 30 నుంచి 40 సీట్లు గెలిచేస్తాయి కావచ్చు, లేదంటే 30-31%, 20% ఓట్ల బ్యాంక్ పెరగడం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయేటువంటి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ పార్టీకి మరి ఒక శక్తిగా తయారైందని చెప్పవచ్చు. అది మొదటి నుంచి కూడా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది టీఆర్ఎస్కి బి పార్టీగా, బి గ్రూప్గా తయారైంది. ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించినా కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి పోయేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి మీకేస్తే ఓటేస్తే మాకేం వచ్చేది ఉన్నది, మళ్ళీ టీఆర్ఎస్ గూట్లోకి మరి మీరు చేస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో
టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా ఒక శక్తివంతమైన పార్టీ మరి ఎంత మేరకు ఉన్నప్పటికి కూడాను ఆ పార్టీ నాయకులు కానీ ఎలక్ట్ అయినటువంటి రిప్రజెంటేటివ్స్ కానీ వేరే పార్టీకి కానీ అధికార పార్టీలకు కానీ పోయేటువంటి ఒక సంస్కృతి లేనటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీజేపీ కోటేస్తాం. మంచి పాలన, నిజాయితీ గల పాలన, అక్రమాలు అవినీతి లేనటువంటి పాలన ఏ విధంగా అయితే దేశం మొత్తానికి మోదీ గారు అందిస్తున్నారో వారి అడుగుజాడల్లోనే అదే రకంగా ఈ తెలంగాణను కూడా పాలించుకుందాం. మరి టీఆర్ఎస్ అంతమంది నుంచి బీజేపీని గెలిపించి అటువంటి పాలన కావాలని చెప్పేసి ఇవాళ 25% పాపులేషన్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం మరి ఈ రకంగా తమ అభిమతాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మీకు ఎక్సెప్షియో మెంబర్స్ మీకు స్వయాన టీఆర్ఎస్కి 35-36 సీట్లు ఉండొచ్చు. అదే ధైర్యం కదా మీకు. మాకు తక్కువ వచ్చినా 30 సీట్లు ఉన్నాయని చెప్పేసి భావించే కదా మీరందరూ కూడా. మళ్ళీ ఎక్కడో ఒక చోట్ల భయం ఉండి రాత్రికి రాత్రే ఎలక్షన్ కమిషన్ ఆ సర్కులర్ జారీ చేయడం ఏంది హిస్టరీలో ఫస్ట్ టైం. ఆ ఇంకుతో పెన్నుతోని కూడా టిక్ కొట్టినా సరే అని చల్లుతుంది ఓటు అని చెప్పేసి చెప్పడం అంటే ఎంత నైతికను పక్కన పెట్టి అనైతికంగా వ్యవహరించడం అంటే ఎలక్షన్ కమిషన్ మొత్తంగా కూడా మరి సర్కార్కు వత్తాసు పలుకుతుంది. జీ హుజూర్ అంటూ గులాంగిరి చేస్తున్నట్టు అయినా మనం చూస్తాం. కాబట్టి హైకోర్టు ఇమీడియట్ కొట్టేసింది. అర్ధరాత్రి మరి రిట్ చేయడం కారణంగా మరి హైకోర్టు కొట్టేయడింది. మళ్ళీ దాని మీద కూడా రీపెండ్గా అవుతూ బాధపడుతూ ఊరుకోవాలన్నా. అది కాకుండా మళ్ళీ లంచ్ మోషన్లో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తున్నట్టే ఈ యొక్క గవర్నమెంట్ చేతుల్లో ఏ విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నదో అర్థమవుతా ఉన్నది. మీ ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని కుట్రలు పనినా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి 4 రోజులు మాత్రం చేయవచ్చు కాక. బట్ ఆఫ్టర్ 3 years 3 ఏళ్ల తర్వాత జనరల్ ఎలక్షన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. నిష్పక్షపాతంగా యొక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈ ప్రజల ఆవేశం, ప్రజల ఆక్రోశం, ఈ యొక్క సర్కార్ యొక్క ఆ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి భావాన్ని ఆ రోజు ఆ ఓటు ద్వారా మరి వాళ్ళు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎన్నికల ప్రచారంలో చూసుకున్నట్లయితే గ్రేటర్ మేం కైవసం చేసుకుంటాం అంటే మేం కైవసం చేసుకుంటాం అంటూ కూడా కొట్లాడిన పరిస్థితి. అంటే వరదల్లో వ్యతిరేకత వచ్చింది ఆ టీఆర్ఎస్ పార్టీ మీద, లేకపోతే పెద్ద లీడర్లు అందరూ వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచుకున్నారు కాబట్టి ప్రజలకు ఒక విశ్వాసం బీజేపీ మీద వచ్చి ప్రజలు గెలుపు దిశగా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? వరదల విషయంలో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం అటు సైడ్ ఎక్కువగా వాటర్ వచ్చి చాలా మంది ఇబ్బందులు పడిన పరిస్థితి. అంటే ఈ వరదల్నే తీసుకొని ప్రజలు బీజేపీ వైపు ఇక్కడ ఆ ఏరియాస్ లో చూసుకున్నట్లయితే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరి బీజేపీని ప్రజలు గెలిపించే అవకాశం ఉంటుందంటారా ఆ ఏరియాస్ లో? డెఫినెట్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రజలు 2 రకాలుగా మరి సపోర్ట్ చేసి ఓటేసినట్టు వైనం చూస్తున్నాం. ఒకటి టీఆర్ఎస్ యొక్క నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డిక్టేటర్షిప్, అవినీతి, అక్రమాలు, దాని మీద విరక్తితో ప్రజలందరూ కూడా ఆల్టర్నేటివ్ బీజేపీగా చూస్తూ. రెండవది కళ్ళ ముందర దేశవ్యాప్తంగా పరిపాలన కనబడుతున్నది ప్రజలకు. ఈ రాష్ట్రంలో లేదు బీజేపీ కాబట్టి అధికారం లేనటువంటి బీజేపీ దేశంలో పక్క రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తున్నది. అక్కడ ఎటువంటి అక్రమాలు లేకుండా అవినీతి లేకుండా మరి బీజేపీ పాలిస్తుంటే ఇక్కడ మాత్రం మేము ఎందుకు లేదు? అవినీతి అక్రమాలు కళ్ళ ముందర కనబడే మీరు ఉటంకించినట్టుగా వరదల గురించి చూడండి, లేకుంటే కరోనా గురించి చూడండి. ఎంత నిర్లక్ష్యం! ప్రజల ప్రాణాలకు ఏ మాత్రంగా కూడా లెక్క చేయకుండా ఒక్కసారి కూడా పలకరింపుకు ముఖ్యమంత్రి బయటికి రాకుండా ఫామ్ హౌస్ మట్టుకే పరిమితమై ఈ యొక్క సర్కార్ యొక్క నిర్లక్ష్యం కరోనా గురించి, సర్కార్ యొక్క సీఎం యొక్క నిర్లక్ష్యం వరద బాధితుల గురించి చూసినట్టయితే ప్రజలకు అర్థం కాదా? ఇవాళ 2,000, 5,000, 3,000, 10,000 ఓటుకు ఇవ్వవచ్చుగాక, మీరు ఓటు కొనుక్కునే ప్రయత్నం చేయవచ్చు. కానీ వాళ్ళ మనసును మాత్రం మీరు గెలవలేరు. డబ్బులు ఇస్తే తీసుకోవచ్చు, ఎవరైనా కావచ్చు. నేనైతే చెప్తాను వ్యక్తిగతంగా, డబ్బులు ఇచ్చినా తీసుకోవద్దు. చాలా చోట్ల తీసుకోకుండా తిరిగి పంపించినట్టు అయినా మనం చూస్తాం. కానీ డబ్బే సర్వం, డబ్బుతోనే అధికారంతోనే సర్వం అనుకుంటే ఆ బ్యాలెట్ బాక్స్లో ఓటు వేసే ఆ యొక్క ఓటరు డెఫినెట్గా దాన్ని అయితే ఆపలేవు. టైం వచ్చిందంటే బీజేపీ ఆల్టర్నేటివ్ అనిపించినాడు టీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం ఖాయం. అదే జరిగింది ఇప్పుడు. ఎంత మనోవేదన, ఎన్ని కష్టాలండి. ఆ యొక్క కష్టాల్లో కూడా మళ్ళీ అక్రమాలు, కష్టాల్లో దయ చూపలే యొక్క సర్కార్, కష్టాల్లో ప్రజలను మనసారా దగ్గర తీసి వాళ్ళను మరి హెల్ప్ చేసే ప్రయత్నం చేయకుండా పైపెచ్చు టీఆర్ఎస్ లీడర్ను పక్కన పెట్టుకొని
వాళ్ళ కండువాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఇప్పించి రాబోయే ఎలక్షన్లో డివిజన్లలో గెలవాలి కాబట్టి ఇగో మేము ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ ద్వారా నాయకులు పనిచేసి అధికారం పక్కన పెట్టేసి డబ్బులు వంచి ఏం సాధించినారు మీరు? మళ్ళీ దాని ద్వారా మళ్ళీ వ్యతిరేకత. 664 కోట్ల రూపాయలు పంచినాం అని గొప్పగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, కాబోయేటువంటి ముఖ్యమంత్రి, షాడో సీఎం, ఇవాళ ఎందుకు అంత డబ్బు పంచిన తర్వాత కూడా ప్రజల్లో ఆక్రోశం ఉన్నది, ఆ యొక్క ఆవేదన ఉన్నది, మీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఒక్క వర్గం అని కాదు బిందు గారు, అన్ని వర్గాలు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగ యువత. ఉద్యోగ సంఘాల గురించి వచ్చినప్పుడు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఉద్యోగాల గురించి ఐటీ సెక్టర్ లో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటూ ఉంటారు, అక్కడ బీజేపీ లీడ్ లోనే ఉంది. అండ్ ఒకవేళ చైతన్యపురి ఈ డివిజన్స్ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్కువగా బీజేపీ లీడ్ లోనే ఉంది. ఈ రెండు కూడా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా? అంటే ప్రధాన కారణాలు ఏవై ఉంటాయంటారు? డిఫరెంట్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ మనము పోస్టల్ బ్యాలెట్ చూస్తాం. 1926లో 92 సీట్లలో బీజేపీ లీడ్ వచ్చిందంటే వాళ్ళందరూ కూడాను ఆలోచించి చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ యొక్క పనితీరు, బీజేపీ పనితీరు, ఈ యొక్క కేసీఆర్ అండ్ కంపెనీ పనితీరు పోలుస్తారు. చదువుకున్నోళ్ళు మేము ఇంకా కోరుతా ఉన్నాం, ఇంకా ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ రావాల్సింది. ఈ యొక్క 47-48% పోలు కావడం అది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా తప్పుల్ని, ప్రభుత్వ తప్పుల్ని, తప్పిదాన్ని ఎత్తి చూపేటువంటి అది ఆ యొక్క పరిస్థితి రావాలంటే తను ఓటేయాలి. ఆ బాధ్యత ఇంపార్టెంట్. కేవలం హక్కుల గురించి మాట్లాడడం కాదు, కేవలం హక్కులు నాకు రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ రావాలి, ప్రభుత్వాన్ని తిట్టిపోయడం కాదు. మనం ఓటేసి తప్పు చేసినప్పుడు ఎత్తి చూపేటువంటి ఒక పరిస్థితిలో ఓటర్ ఉన్నప్పుడే ఈ యొక్క సమాజం ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కానీ ఇక్కడ ఇంకా చాలా తక్కువ. అవుట్ ఆఫ్ 74 lakhsలో కనీసం 10% పోలింగ్ బూత్కు రాకుండా ఏజ్డ్ పర్సన్, వికలాంగులు అందరూ ఉండి ఉంటారు, 80 above ఎంప్లాయీస్ ఉండి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ కేవలం 1926 మాత్రమే, 1926 ఓట్లు మాత్రమే ఇవాళ పోల్ చేశారంటే ఆ సంఖ్య ఇంకా పెరిగి ఉండాల్సింది. వాళ్ళు ఇంకా బాధ్యతయుతంగా ప్రజల్ని అప్రమత్తం చైతన్యపరిచి ఉండాల్సింది. ఆ రకంగా జరగలేదు. ఇంకా మేము మా బాధ్యత ఈ యొక్క ప్రజల్ని చైతన్యపరిచి అక్రమాలు, అవినీతి మొత్తంగా కూడా ప్రజలకు విడమర్చి సముదాయించి నిజమైనటువంటి ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి మేము రాబోయే కాలం చెప్తాం. ఈ ఎలక్షన్ ఒక అంతం కాదు, ఇది ఆరంభం. కేసీఆర్ పతనానికి ఆరంభం, బీజేపీ విజయానికి ఆరంభం. అది పతనం, ఇది విజయం. కాబట్టి ఇట్ కంటిన్యూస్, సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. దుబ్బాక స్టార్ట్ అయింది, బీజేపీ స్టార్ట్ అయింది. రేపు రాబోయేటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా వస్తే అక్కడ కూడా బీజేపీ పార్టీ పరంగా బలం తక్కువనా డెఫినెట్గా అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు, బీజేపీకి సమర్థించేందుకు ముందుకు వస్తారు. ఇది మా విశ్వాసం. టీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసుకున్నారు. మరి బీజేపీకి మీకు సంబంధించి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? పర్టికులర్ గా శాతం చెప్పండి, లేకపోతే సీట్లు చెప్పండి. పర్టికులర్ గా ఇన్ని సీట్లు వస్తాయి అని ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు బ్యాలెట్ లో ఆల్రెడీ బాక్స్ లో ఉన్నటువంటి విషయాన్ని మేము అందాజు చేయలేము, కానీ మా రఫ్ రీడింగ్ వి మే క్రాస్ 50 సీట్స్ అండి. 50 సీట్స్ డెఫినెట్ గా 50 సీట్స్ క్రాస్ అవుతాం. అయినా దురదృష్టం అయితే మాకు ఈ యొక్క ఎక్సెప్షో మెంబర్స్ లేరు, మాకు సంఖ్య లేదు. 3-4 ఉంటారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇద్దరు, ఒక ఎమ్మెల్యే. ఆ సంఖ్య సరిపోదు మాకు. కానీ వాళ్ళ టీఆర్ఎస్ ఒక ఎక్సెప్షన్ మెంబర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు. దాని తర్వాత ఉండే మొత్తం పెంపుడు దత్తపుత్రులు, ఎంఐఎం పార్టీ నాయకులందరూ ఇవాళ తిట్టుకున్న వాళ్ళు ఎక్కడ కలిసి పోటీ చేసినారు. మీరు గమనించండి, మీరు లెక్క తీయండి. ఓల్డ్ సిటీలో ఎంఐఎం పోటీ చేసి గెలిచేటువంటి స్థానాల్లో టీఆర్ఎస్ అక్కడ పెట్టలేదు. టీఆర్ఎస్ ముస్లిం క్యాండిడేట్లను పెట్టలేదు, హిందువులు పెట్టి హిందువుల ఓటు మరి టీఆర్ఎస్ తీసుకొని హిందువుల ఓటు బీజేపీకి రాకుండా చీల్చి ఎంఐఎం గెలిచేటువంటి ప్రయత్నం చేసింది. ఎంఐఎం యొక్క ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి ఒక హిందూ బెల్ట్ ఏరియాలో అక్కడ ఎంఐఎం పార్టీ పోటీకి పెట్టలేదు. చూడండి మీరు, ఎంఐఎం పెట్టి ఉంటే వాళ్ళకు సమర్థించే వ్యక్తులందరూ కూడా ఎంఐఎం పార్టీకి ఓటేసి ఉంటే ఇవాళ టీఆర్ఎస్ ఈ పరిస్థితి ఉండదు, గెలవదు.
ఇది కొట్టుకున్నట్టు నటించి వాళ్ళు ప్రజల ఒకరినొకరు ముందు సహకరిస్తున్నారు. టిఆర్ఎస్ ఎంఐఎం రెండు వేరు వేరు పొత్తు లేదు అని ప్రజల వెనకాల ఇలాంటివి జరుగుతున్నాయని ఇది కుట్ర, ఇది ఒక ప్లాన్, గేమ్ ప్లాన్. ఇది టీఆర్ఎస్ హిందూ ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ క్యాండిడేట్లు పెట్టకపోవడం అంటే టీఆర్ఎస్ కు ప్రత్యక్షంగా సపోర్ట్ చేయడమే. వాళ్ళ ముస్లిం ఓట్లన్నీ కూడా వాళ్ళకు ఎంఐఎం ఓట్లన్నీ కూడా ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్ పడాలి. అక్కడ మాత్రం హిందూ ఓట్లు చీల్చాలి టీఆర్ఎస్ ఒక ప్లాన్ ఓల్డ్ సిటీలో. న్యాచురల్గా ఆ యొక్క పోలరైజ్ అయితే ఆ ఓట్లన్నీ కూడా వాళ్ళ ఓట్లు వాళ్ళకు పడతాయి, వీళ్ళ ఓట్లు మా ఓట్లు మాకు పడతాయి. అక్కడ ప్రమాదం జరిగింది, కుట్ర జరిగింది. ఇది ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు. టీఆర్ఎస్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఎవరిని పిలిపించినారండి ఈ యొక్క హైదరాబాద్? ఓన్లీ 1% కార్ లేకుంటే బైక్ మీద వచ్చింది ఆయన సలావుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ. ముఖ్యమంత్రి కలిసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినారు. ఎక్కడైనా కానీ ఈ రకంగా ఉంటుందా? వైరిపక్షాలే అయితే ఆయన 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 ఒక్కోరికి పిలిపించి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? అభిప్రాయ సేకరణ తీసుకో, డెమోక్రటిక్ పద్ధతిలో పొలిటికల్ పార్టీస్ యొక్క అభిప్రాయాలు తీసుకో, ఏ విధంగా చేద్దాం, పోల్ పర్సెంటేజ్ ఏ విధంగా పెంచుదాం, ఎలక్షన్ ఎప్పుడు పెడితే బాగుంటుంది. నీకు నిజంగా కూడా ఆ రకంగా పొలిటికల్ పార్టీతో మాట్లాడే ఒక ఆలోచన వచ్చి ఉంటే ఆ యొక్క మిగతా పొలిటికల్ పార్టీస్ని పిలిచి ఆల్ పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి అడిగేవాళ్ళు. అది కాదు. నువ్వు మరి ఎంఐఎం ఒక్కటే కాబట్టి ఆయనను మాత్రం పిలిచి ఆ యొక్క ఇంటిమేషన్ ఇచ్చి తయారవుదామని చెప్పేసి వితౌట్ షెడ్యూల్, మీరు గమనించండి, వితౌట్ షెడ్యూల్. ఈ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటిదాకా షెడ్యూల్ లేకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి సందర్భం ఇదో ఎలక్షన్. షెడ్యూల్ వచ్చి ఉంటే వారం 10 రోజులు 15 రోజులు ఇంకా టైం వ్యవధి ఉంటుంది, దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చేది. ఇవాళ ఆ షెడ్యూల్ లేకుండా ఓటర్స్ ఉన్నారా లేరా తెలుసుకునేటువంటి అవకాశం లేకుండా, లేకుంటే వేరే ఊర్లకు పోయిన వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేకుండా, అడిషన్స్ అండ్ డెలిషన్స్కు అవకాశం లేకుండా, కేవలం పోలింగ్ కన్నా ఒక్కరోజు 2 రోజుల ముందు ఫైనల్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇవ్వడం అంటే తీరా పోయి చూసిన తర్వాత వాళ్ళ ఓట్లు 1-2 గంటలు నిలబడ్డ తర్వాత వాళ్ళ ఓట్లు లేదు, చేతితో కార్డు ఉంది. ఈ రకంగా ప్రజలందరూ కూడాను వాళ్ళ యొక్క ఓటు హక్కును కోల్పోయారు. అంటే ఓటు శాతం తగ్గింది అంటే ఇది కూడా ఒక ప్రధాన రీజన్ అనుకోవచ్చు. డెఫినెట్గా మీరు చూస్తారు కదా, 600-700 ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఆ యొక్క ఒకే రోజు 300-400 ఎట్లా కార్డు చేస్తారంటే చేతిలో 700 మందికి ఐ కార్డు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు. అక్కడ లిస్టు మాత్రం 400కే ఉంటుంది. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా తీసేస్తారు? 5% షిఫ్ట్ అవుతారు, చనిపోతారు, ట్రాన్స్ఫర్ అవుతారు, ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి మారుతారు. వాళ్ళ పేర్లు లేవనుకుందాం, అఫీషియల్గా కట్ చేయించుకుందాం అనుకున్నాం. కానీ 400-500 మందికి వెళ్ళి తిరిగి రావడం అంటే ఏంది? అంటే అకారణంగా ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే ముగ్గురికి లేదు, ఒక్కోలకి వచ్చింది. అర్థమే లేదు అది. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ని చెప్పు చేతలో పెట్టుకొని వారు అనుకున్న తీరుగానే వ్యవహరించి ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ ద్వారా చేయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పరిస్థితి వచ్చింది. మనం ఒకసారి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకున్నట్లయితే గనక టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అలానే జరిగింది. అండ్ చాలా మంది వస్తారు, బయటకు వచ్చి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఓటు వేయని పరిస్థితి మనం ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు చూస్తూ ఉంటాం. ఈసారన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ బయటకు వచ్చి ఓటు వేస్తారు అనుకున్నారు, కానీ అనుకున్న విధంగా అయితే జరగలేదు. 45% దాటింది, అది చాలా తక్కువ శాతం అనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా టిఆర్ఎస్ సీట్లు 99 సీట్ల దగ్గర నుంచి కిందికి వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ కొంచెం 4 సీట్ల నుంచి పైకి వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇది బీజేపీ గెలుపు అని అనుకోవచ్చా? మేయర్ సీట్ కైవసం అయినప్పటికీ అయినా ఒకవేళ అవ్వకున్నా కూడా బీజేపీ గెలుపు దిశగా వెళ్తోంది వచ్చే ఎన్నికల్లో కూడా. డెఫినెట్ బిందు గారు, బీజేపీ 4 నుంచి 40 వచ్చినా మా గెలిపేది. మాకు మేయర్ పదవి రాకున్నా కానీ మేము నైతికంగా గెలిచినట్టే. ఇవాళ పోలింగ్ శాతం మీరు టచ్ చేసిన విషయం, పోలింగ్ శాతం గవర్నమెంట్ ఏం ప్రయత్నం చేసింది పోలింగ్ పెంచండి చెప్పండి. బూత్ వారిగా డివిజన్ వారిగా మీటింగ్లు పెట్టి ప్రభుత్వ యంత్రాంగం యొక్క సర్వీసెస్ తీసుకున్నదా? తప్పనిసరి రావాలి, మీరు రాకుంటే ఇబ్బందులు అయితే ఓటు యొక్క హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి ఆ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిందా? మీటింగ్లు పెట్టిందా? అరే ఈ రాష్ట్రంలో లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ సర్వీసెస్ ఎందుకు తీసుకోలేదు అడుగుతున్నాను నేను. వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రభుత్వం పిలిస్తే పని చేయడానికి. సర్కార్ యొక్క ప్రోగ్రామ్ ని ఎలక్షన్స్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఒక సిబ్బంది వాడుకోలేదు ఎందుకు? ఈవెన్ టీచర్లకు కూడా డ్యూటీ చేయలేదు ఎందుకు? టీచర్ వర్గం మొత్తం కూడా నీకు ఖిలాఫ్ ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. 17 సంవత్సరాల అబ్బాయిని ఓటు హక్కు లేదు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా కాదు, ఆయనకు కూడా ఎలక్షన్ బూత్లో కూర్చోబెట్టి ఆఫీసర్గా పెట్టడం అంటే ఎంత అనైతికత, ఎంత అక్రమం అని అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఒక ఎత్తుగడగా కుట్ర పని పోలింగ్ శాతాన్ని తగ్గించుకుని
వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల ద్వారా ఓట్లు పెంచుకొని గెలిచే ప్రయత్నం చేస్తే, రెండవది చదువుకున్న సమాజం, ఓటర్లు, సిటిజన్స్ అందరు కూడాను బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. పల్లెలు చూడండి మీరు, ఐ బిలాంగ్ టు స్మాల్ టౌన్ ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా. ఏ గ్రామంలో చూసినా 85, 88, 90, 92% పోల్ అవుతుంది గ్రామాల్లో. ఇక్కడ ఎందుకు కాదు? సౌకర్యాలన్నీ కావాలి, కరెంటు కావాలి, రోడ్లు కావాలి, నీళ్లు కావాలి, బస్తీలలో దవాఖానాలు కావాలి, కాలేజీలు కావాలి, సర్కారు యొక్క కాలేజీలు కావాలి. సర్కారు యొక్క వ్యవస్థ మొత్తంగా కూడా ఈ ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థను తయారు చేయడంలో సర్కారు సపోర్ట్ చేయాలి. మాకు మేము అనుకున్న తీరుగా ఈ యొక్క నగరం తయారు కావాలని భావించే వ్యక్తులు ఓటే వేయకుండా ఉంటే ఏమడిగే అధికారం ఉంటే ప్రజలకు నైతికత ఏముంటుంది? కాబట్టి ప్రజలది కూడా పొరపాటు. ఇక్కడ ప్రజలు పెంచుకోవాలి. పల్లెల్లో ఉన్నటువంటి అక్షరాస్యత లేనటువంటి ఇల్లిటరేట్ ప్రజలు కూడా ఓటేస్తుంటే, దవాఖానలో ఉన్నా, పొలంలో ఉన్నా, జర్నీలో ఉన్నా ఆగి తిరిగి వచ్చి ఓటేసి లైట్లో నిలబడి హక్కును సద్వినియోగం చేసుకుంటే, మరి ఇక్కడ హైదరాబాద్ నగర్, రాజధాని నగర్ ప్రజలందరూ కూడా మరి అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది వాళ్ళే. ఇవాళ చర్చకు అవకాశం ఇస్తున్నాం మనం. ఇవాళ ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి నెట్ ఆన్ ఉంటే చాలు, నాకు పని అవుతున్నది, ఇంట్లో ఉంటా, గ్రామంలో ఉంటా అని చెప్పి అక్కడనే ఉండిపోతే ఏం బాధ్యత అన్నట్టు? వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. అరే నా ఓటు హైదరాబాద్లో ఉంది, నేను పల్లెకి వచ్చినా, మా ఇంటికి వచ్చినా పని చేసుకున్నాను, బట్ ఫర్ దిస్ ఎలక్షన్ ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్ టు ఓట్ కాస్ట్ మై ఓట్ అని చెప్పేసి భావించి రావాల్సిన బాధ్యత లేదా? కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం అవేర్నెస్ తీసుకురావాలి. ప్రభుత్వం ఎక్కువ టైం తీసుకొని 12, 13 రోజులు అంటే హడావుడిగా 10, 13, 15 రోజుల్లో ఎన్నికలు జరిగాయి కాబట్టే. అండ్ అలాగే మన ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే 4 రోజులు 5 రోజులు సెలవుగా వరుసగా సెలవులు వచ్చేసాయి కాబట్టి ఎవరు ఊర్లోకి వాళ్ళు ఇవన్నీ కూడా వండర్ అనిపిస్తుంది. ప్రభుత్వం కావాలనే కదా ఫిబ్రవరి 10th లాస్ట్ టెన్యూర్ పీరియడ్, ఫిబ్రవరి 1st వీక్లో ఎలక్షన్ పెట్టచ్చు కదా. వాట్ మేడ్ టు కండక్ట్ ఎలక్షన్ బిఫోర్ దిస్ మచ్ టైం? ఫిబ్రవరి 10th ఇంకా 3 నెలలు ఉన్నది, ఇంకా 2 నెలలు ఉండే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసరికి 2.5 నెలలు. ఇంకొక నెల ఆగి తయారు చేయాలి, ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయొచ్చు. దాని తర్వాత అడిషన్ డెలిషన్స్ అన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. మా అడిషన్ డెలిషన్స్ అవకాశం ఉండే. ఇవన్నీ చేయాల్సింది సర్కార్ కాదా? సర్కార్ బాధ్యత కాదా? ఏం చేసినట్టు సర్కార్? కేవలం నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళ డబ్బు రెడీ పెట్టుకున్నారు, క్యాండిడేట్లు రెడీ ఉన్నారు, 99 మెంబర్స్, 5, 10 చేంజ్ చేసి ఉంటారు వాళ్ళు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ ఉన్నారు. చాలు, మాకైతే యంత్రాంగం రెడీ ఉన్నది, మమ్మల్ని ఎవ్వరు అడ్డుపడలేరు. సో అపోజిషన్స్ ఎవ్వరు కూడా తయారు కాలేరు. కాబట్టి ఈ టైం ఏమైనా తక్కువ టైం ఇచ్చేసి ఎలక్షన్ గెలుచుకుందామని భావించి ఒక కుట్రపూరితంగా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 10th అంటే ఇంకా ఇప్పటికి కూడా ఇవాళ డిసెంబర్ 10th కాదు, ఇంకా 2 months ఉంది. ఈ కాలంలో ఎంత మార్పు తీసుకురావచ్చు? బస్తీలలో మీటింగ్లు పెట్టి పోలింగ్ శాతం 75% కన్నా తగ్గద్దు, మీకు ఈ బస్తీలో 75% టచ్ చేయండి, మీ యొక్క బస్తీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క రోడ్లే ఇస్తామని చెప్పించి నజరానాలు అనౌన్స్ చేయాల్సింది, మీరు డిక్లేర్ చేయాల్సింది. ఈ యొక్క బస్తీలో మీ యొక్క బూత్ పెంచండి, ఈ బూత్కి బోర్ ఇస్తాం, రోడ్ ఇస్తాం, దవాఖాన ఇస్తాం అని చెప్పి ఓట్లు పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త తరాలో ఆలోచించి ఉండాల్సింది. ఆ రకంగా చేయకుండా కావాలని తగ్గియాలనే ఉద్దేశంతో ఓటు కట్ చేయడం, పోయిన తర్వాత వాపస్ వచ్చేటట్టు చేయడం, ఇదంతా కూడా ఎంత తక్కువ పోలైతే అంత మాకు బెనిఫిట్ అయితే ఆలోచించింది ఒక గవర్నమెంట్. ఏదేమైనా ఇవాళ మేము 4 నుంచి 50 రీచ్ అయినా, 55 రీచ్ అయినా, వాళ్ళు 99 నుంచి 98 అయినా కానీ వాళ్ళ ఓటమి అంగీకరించాలి. సర్కార్ ముందరకు వచ్చి మరి సారీ చెప్పాల్సిన ఒక ప్రజల ముందరకు వచ్చి సారీ చెప్పాలి. సర్కార్ ఆలోచించుకోవాలి, విమర్శ చేసుకోవాలి. కవిత చూసుకున్నట్లయితే మేము 100 కన్నా ఎక్కువ సీట్లు గెలుపొందుతామంటూ కూడా ఆవిడ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఈ రోజు మార్నింగ్ చూసుకున్నట్లయితే. అలాగే టిఆర్ఎస్ నాయకులు కూడా మేమే గెలుస్తామంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే మరో పక్క టిఆర్ఎస్ నాయకులు సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. మరో పక్క డెఫినెట్ గా ఒకటి తెలంగాణ ఒక ట్యాగ్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. త్యాగం చేసింది వాళ్ళు కాదు, మళ్ళా అనేక మంది, లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రాణత్యాగం చేసి ఉద్యోగాలు వదులుకొని, ప్రైవేట్ దందా వదులుకొని, మన ఆర్థికంగా నష్టపోయి త్యాగం చేసినటువంటి తెలంగాణ ఉద్యమం ఆ అడ్వాంటేజ్, దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్గా తీసుకొని ఆ యొక్క ట్యాగ్ తమకు తాము పెట్టుకున్నారు. ఆయన ఒక్కడా కేసీఆర్ ఏమైనా జైలుకు పోయిండా? ఏనాడైనా దెబ్బలు తిన్నాడు? ఆయన ఏమైనా భూకర్తాలు చేసిండా? దొంగ భూకర్తాలు చేసి ఆ తిట్టు తినడే?
యూనివర్సిటీ పిల్లలతోని ఆ యొక్క ట్యాగ్ ఉండడం కారణంగా ఇన్ని ఎలక్షన్స్ గెలుస్తూ వచ్చినారు. కానీ ఎంతకాలం నానా పులి వచ్చే కథలాగా నడుస్తుంది ఇలా కథ. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు నంబర్ ప్రజలు. ఇవాళ 2 సార్లు అయిపోయాయి. మొన్న 18 ఎలక్షన్స్ గెలిచినారు, 14 ఎలక్షన్స్ గెలిచారు. 3వసారి రాకముందే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే దుబ్బాకి ఎలక్షన్స్ కావచ్చు, దేర్ డౌన్ ఫాల్ హ్యాస్ స్టార్టెడ్, బిగన్ అయింది. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. ఈ తెలంగాణ వాదం, తెలంగాణ ట్యాగ్ అనేది కల్వకుంట కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. వాళ్ళు మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ ట్యాగ్ సొంతంగా పెట్టుకున్నారు. వాస్తవమైనటువంటి త్యాగం మాది అని భావించినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకొచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళను తిరస్కరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా తీసుకొని వాళ్ళకు ఓటేయకుండా ఓటేయకుండా వాళ్ళను మరి కోపంతో వాళ్ళకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి మరి పాజిటివ్గా ఓటేసినటువంటి పరిస్థితి. ఇవాళ 25% రావచ్చు, 28% రావచ్చు మా కోట్ బ్యాంక్. ఇజ్ ఇట్ నాట్ ఎనఫ్ ఈ ఎలక్షన్స్లో? ఈ యొక్క పరిస్థితిలో విత్ ఇన్ నో టైం మాకు ఇక్కడ ఎమ్మెల్యే లేరు, ఒక ఎమ్మెల్యే హైదరాబాద్, ఒక ఎంపీ అక్కడ కేంద్ర మంత్రి గారు. అయినా ప్రజాప్రతినిధులు లేకుండా కార్పొరేటర్స్ 4 ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో మా యొక్క సిద్ధాంతం, ప్రజల్లో మా యొక్క పనితీరు, రెగ్యులర్గా ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కారణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పనిచేయ కారణంగా ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా కనబడుతున్నది. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధంగా అయితే బీజేపీ గెలుస్తూ వస్తున్నదో అన్ని రాష్ట్రాల్లో, మొన్న బీహార్తో పాటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అనేక రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ కూడా మేము ఎందుకు ఈ యొక్క బీజేపీ అధికారం తీసుకురాదు, బీజేపీ అధికారం ద్వారా మా యొక్క పరిపాలన కొనసాగించద్దు అనే లాస్ట్ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. కేటీఆర్ అన్న మాటలు మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే కనుక నీటి గురించి, నీటి సమస్య కానివ్వండి, లేకపోతే కరెంటు సమస్య కానివ్వండి, ఈ 2 పరిగణలోకి తీసుకుంటే గనక తెలంగాణ ప్రభుత్వం చేసింది చాలా ఎక్కువ, తెలంగాణ చేసిందంతా ఏ ప్రభుత్వం చేయలేదు అంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మాకు కొంచెం టైం ఇవ్వండి, రాత్రికి రాత్రే ఏం జరగదు, మాకు కొంచెం టైం ఇస్తే గనక మేము చేస్తాము, మూసీ నదిని కూడా మొత్తం క్లియర్ కట్ చేస్తాము అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలని ఏ విధంగా చేసుకోవచ్చు? ఒకవేళ గెలిస్తే గనక రాబోయే కాలంలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? బిందు గారు, ఇదే కేటీఆర్ షాడో సీఎం 2016 మేనిఫెస్టోలో పెట్టినాడు కదా, 68 ఐటమ్లు పెట్టిండు ఆయన. అందులో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి 1600 సుమారుగా అప్రాక్సిమేట్లీ 15 నుంచి 1600 స్లమ్స్ ఉన్నాయి. టోటల్ అవి ఇరానిగేట్ టోటల్ స్లమ్స్ అన్ని కూడా స్లమ్లెస్ సిటీగా తయారు చేస్తా, విశ్వనగరం చేస్తా అన్నాడు. చేసిందా? నాట్ ఈవెన్ సింగిల్ స్లమ్ హెస్ బిన్ రిమూవ్డ్. మరి అనేక అంశాలు, ఒక్క అంశం 68లో ఒక్క అంశం తీసేసే తగ్గట్టున్నదా? మళ్ళీ సేమ్ రిపీట్ అయినాయి కానీ ఇష్యూలు. మూసినది మాట్లాడాడు, వైఫై ఫ్రీ అని చెప్పినాడు ఒక సిటీలో. అందరితో నేను మాట్లాడుతున్నా, అందరితో నేను సర్టెన్ అవర్స్ ఫ్రీగా ఇస్తాను అందరికీ ఉద్యోగం, మరి యూత్కి, స్టూడెంట్స్కి అందరు కూడా అని చెప్పి హౌజెస్ ఏం చెప్పినాడు కట్టి. నాట్ ఈవెన్ 5000 హౌజెస్ ఆర్ బిల్ట్ సో ఫార్. 1500 1100 ఇప్పటికే అప్పైపినారు. ఏ అంశంలో ఆ యొక్క మేనిఫెస్టో గురించి తీసేసే అంశాలను చెప్పండి. మళ్ళీ సేమ్ అంశాలతో మాట్లాడితే ఆయన మాట ఎవరు నమ్ముతారు? కాబట్టి ఈ యొక్క హుస్సేన్ సాగర్ నీళ్ళు గంగలాగా తయారు చేస్తాను, ఆ నీళ్లు మరి తాగేటట్టు తయారు చేస్తానని చెప్పినటువంటి ఒక మరి ఆ ముందరికెళ్ళి పాస్ అయ్యే పరిస్థితి లేదు. బషీర్బాగ్ నుంచి పడితే సికింద్రాబాద్ వైస్రాయ్ హోటల్ దాకా పోయేటువంటి పరిస్థితి లేదు. ఈ దుర్గంధం దాని హుస్సేన్ సాగర్ నీళ్ళు కావచ్చు, లేకుంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఏవైతే కనబడతా ఉన్నాయో వైట్ సిమెంట్ రోడ్లో, అది కేంద్ర ప్రభుత్వం మరి ఆ నిధులతో కడతా ఉన్నారు. ఏవైతే ఆ యొక్క ప్రాంతాల్లో బస్తీలలో హరితహారం పేరు మీద అయితే మొక్కలు నాటుతా ఉన్నారో అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తుంది. ఏవైతే బస్తీ దవాఖానా మరి వీళ్ళ ఇనాగ్రేషన్ కోసం పెడతా ఉన్నారో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఇచ్చి వీళ్ళ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి కడతా ఉన్నారు. ఏం చేసినారు మీరు? ఎటుపోయినాయి డబ్బులన్నీ కూడా? 7 సంవత్సరాల బడ్జెట్లో సో ఫార్ కెన్ యూ షో how much amount spent for the development of state government, తెలంగాణ స్టేట్? కేవలం ఒక కాళేశ్వరం చూపించి, భూతాన్ని చూపించి, ఆ పేరు మీద లోన్లు తీసుకుంటూ, ఆ మొత్తంగా కూడా 40-50% అమౌంట్ తీసుకుంటూ, ఆ కట్టేటువంటి ఒకటే ప్రాజెక్ట్ మాన్యుమెంట్ లాగా చూపిస్తుండే, మిగతా ప్రజా జీవనంలో పనికొచ్చేటువంటి అంశాలు ఎక్కడ టచ్ చేసినాము? గ్రామాల్లో శ్మశానాలు సర్కారు కట్టితో కేంద్ర ప్రభుత్వం, లేకుంటే స్కూల్ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్, రోడ్లు, నేను చెప్తా ఉన్నాను. ఏ అంశంలో బీజేపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం లేనటువంటి ఒక స్కీమ్ ఇక్కడ ఉన్నదో? మరి నువ్వు చేయాల్సినటువంటి ఆరోగ్యశ్రీ బంద్ ఎందుకు చేసినావు? ఆయుష్మాన్ భారత్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు? నువ్వు చేసినటువంటి ఒక పంట బీమా పథకం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు? నువ్వు చేయాల్సినటువంటి ఒక అనేక, మీరు కరెంట్ గురించి టచ్ చేసినారు, కరెంట్ మీరు జనరేట్ చేసినారా? కరెంట్ దట్ ఈస్ నాట్ యువర్ పార్ట్.
కేంద్ర ప్రభుత్వం యొక్క నార్త్ గ్రిడ్ ఇక్కడ తీసుకొచ్చి కనెక్ట్ చేయడం కారణంగా ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, మిగతా ఎన్టీపీసీ కావచ్చు, గ్రిడ్ కనెక్ట్ చేయడం కారణంగా పవర్ జనరేట్ ఇక్కడ సప్లై చేస్తూ కేవలం తెలంగాణలో మాత్రమే కరెంటు 24 hours లేదు. అన్ని రాష్ట్రాల్లో ఎవరు ఎంత కోరితే అక్కడ ఇవన్నీ తయారున్నాం. కొందరు 14 గంటలు వాడుకుంటారు, కొందరు 12 గంటలు వాడుకుంటూ వేస్ట్ కావద్దని చెప్పేసి ఆ రకంగా తెలంగాణలో కొత్త శకం మొదలైంది. భారతీయ జనతా పార్టీ యొక్క మరి విజయం మొదలైంది. ఇది 23 వరకు కొనసాగుతుంది. మేము పౌరులకు వచ్చి ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ అల్చాపూర్ శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, మనం చూస్తున్నాము ఒకవేళ 99 కన్నా ఒక్క సీటు తక్కువ వచ్చినా కూడా అది టీఆర్ఎస్ ఓటమిగానే పరిగణలోకి తీసుకోవాలి. బీజేపీ 4 కన్నా ఎన్ని సీట్లు పైకి వచ్చినా కూడా అది బీజేపీ విజయంగానే మన పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా మనం ఇప్పటివరకు చర్చించాము అల్చాపూర్ శ్రీనివాస్ గారితో. ఎస్, మనం ఒకసారి ట్రెండ్స్ చూసుకున్నట్లయితే కనుక టీఆర్ఎస్ 70, బీజేపీ 30, ఎంఐఎం 40, కాంగ్రెస్ 4తో ఆధిక్యంలో ఉంది. చూద్దాం మరి రాబోయే వచ్చే గంటలో మరి ఏది ఆధిక్యత అండ్ ఏది విజయం దిశగా వెళ్తుందో. ఈ ప్రతి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత